అక్క ఈరోజు నా స్టాక్ మొత్తం పడిపోయింది చూడక్క. ఈరోజు మొత్తం లాస్ చూపిస్తుంది, నిన్న అంత ప్రాఫిట్ చూపించింది. అందుకే చెప్తాను మీకు, మనకి ఈ స్టాక్ మార్కెట్లు గీక్ మార్కెట్లు వద్దు. ₹4 ఉంటే పోపు పెట్టెలోనో దాచుకోవాలి, లేకపోతే ఏ పొలమో ఇల్లు కొనుక్కోవాలి, లేదా బంగారం కొంటే మీ పెళ్ళిళ్ళకైనా పనికొస్తాయి కదనే. మరి బ్యాంక్లో వేయొద్దంటావా? కరెక్టే కదనే. అయ్యో నానమ్మ, పోపుల పెట్టెలో దాచుకుంటే ఆ డబ్బుల విలువ అలాగే ఉంటుంది. కొన్ని రోజులకి అలాగే ఉంచితే అవి పాడైపోతాయి కూడా. ఇంకా ఇల్లు పొలం అంటావా? ఇప్పుడు నా దగ్గర ఉన్న సేవింగ్స్తో మన సిటీలో ఎక్కడ కొనగలమో చూపించు. ఇంకా బ్యాంక్ అంటావా? మనకు వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ సేవింగ్ అకౌంట్లో అయితే 2 నుంచి 3% ఉంటుంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్ అయితే 7% కన్నా ఎక్కువ రాదు నానమ్మ. అందుకే చిన్న వయసు నుంచి మన సేవింగ్స్లో కొంత మనీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు 12% వరకు రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఆ ప్రాఫిట్ తోటి ఫ్యూచర్లో మంచి ఇల్లు ఆర్ ల్యాండ్ అప్పు చేయకుండా కొనుక్కోవచ్చు కదా నానమ్మ. అవునక్క, అది ఓకే, కానీ నా పోర్ట్ఫోలియోతో పాటు నీ పోర్ట్ఫోలియో కూడా లాస్లో ఉంటుంది కదా. మరి ఇంత కూల్గా ఎలా ఉన్నావు? ఎందుకంటే నాకు స్టాక్ మార్కెట్ ఫండమెంటల్స్ తెలుసు కాబట్టి, అండ్ మనీ ఇన్వెస్ట్ చేసే ముందు ప్రాపర్ రీసెర్చ్ చేసి రైట్ వాల్యుయేషన్లో ఎంటర్ అయ్యాను కాబట్టి నేను కూల్గా ఉన్నాను. నీ పాకెట్ మనీతో నీకు కూడా మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేయించాను. మార్కెట్లో ఈ వాలటాలిటీ కామన్, సో నువ్వు కూడా కంగారు పడకు చిన్ను. ఓకే అక్క, ఇప్పుడంటే నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఫ్రీగా ఉన్నావు, నాతో కొన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయించావు. కానీ ఫ్యూచర్లో నా అంతటా నేను ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా? ఆ కంపెనీ మంచిదో కాదో ఎలా తెలుస్తుంది? మరియు ఎంట్రీ ప్రైస్ కరెక్టా కాదా ఎలా తెలుస్తుంది? అండ్ ఒక్కసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీ మంచిగా పర్ఫామ్ చేయకపోతే నా మనీ అంతా పోతాయి కదక్క. ఓకే, అర్థమైంది. నీకు నా వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యేలోపు స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి నీ హార్డ్ ఎర్న్డ్ మనీని ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలో, ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎలా ట్రాక్ చేయాలో కంప్లీట్గా నేర్పిస్తాను. అప్పుడు నువ్వు మంచి కంపెనీలో నీ మనీని ఇన్వెస్ట్ చేసి మార్కెట్ వాలటాలిటీకి నాలాగా భయపడకుండా లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసేలాగా చేస్తాను. ఓకే అక్క, సూపర్. అక్క, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? నానమ్మ, నీ చిన్నప్పుడు టీ ధర ఎంత? ₹1. మరి ఇప్పుడు చిన్ను 10 రూపీస్ అక్క. ఈ టీ ప్రైస్ ఎలా అయితే నానమ్మ టైం నుంచి నీ టైంకి పెరిగిందో అలానే చాలా ఐటమ్స్ యొక్క ప్రైజెస్ ఓవర్ ద టైం ఇంక్రీజ్ అయ్యాయి. ఈ ప్రైస్ ఇంక్రీజ్ని ఇన్ఫ్లేషన్, తెలుగులో ద్రవ్యోల్బణం అంటాం. ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ మరియు స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ MOSPI 2 సూచికలను ఉపయోగించి ద్రవ్యోల్బణ రేట్లను గణిస్తాయి. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ CPI 260 వస్తువుల ధరల మార్పులను విశ్లేషించడం ద్వారా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కొలుస్తుంది. CPI అనేది ఇండియాలో ఇన్ఫ్లేషన్ కి కీలకమైన కొలమానం. దీనిని RBI 2014లో ఆమోదించింది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ WPI 697 వస్తువుల ధరల మార్పులను విశ్లేషించడం ద్వారా టోకో ఇన్ఫ్లేషన్ ని కొలుస్తుంది. CPI మరియు WPI నెలవారీగా లెక్కించబడతాయి మరియు MOSPI మరియు కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా డేటా విడిగా సేకరిస్తారు. మార్కెట్ ధర మార్పులను అర్థం చేసుకోవడానికి మరియు ఇన్ఫ్లేషన్ ని ట్రాక్ చేయడానికి ప్రభుత్వం ఈ డేటాను ఉపయోగిస్తుంది. ప్రభుత్వం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఇన్ఫ్లేషన్ లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. అయితే ద్రవ్య విధానాల ద్వారా ఇన్ఫ్లేషన్ ని నియంత్రించే బాధ్యత RBI పై ఉంది. మనం ఇంతకు ముందు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్తాను. ఎక్కడో ఎందుకు చేస్తావే? నువ్వే చెప్పావు కదా, అది కూడా బ్యాంక్ లాంటిది అని. మన సందు చివరిలోనో లేక మెయిన్ రోడ్ మీద ఉంటుంది, అక్కడికి వెళ్ళి డబ్బులు దాచుకో. అలా కాదు నానమ్మ, షేర్స్ కొనడం అమ్మడం అన్నీ ఎలక్ట్రానిక్ ఫామ్లో చేస్తాం. మనం కిరాణా స్టోర్లో ఎలా అయితే మనకు కావాల్సిన ఐటమ్స్ కొంటామో, షేర్స్ కూడా మన కంప్యూటర్ ఆర్ మొబైల్ ద్వారా ఎలక్ట్రానిక్ ఫామ్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్స్ బై ఆర్ సెల్ చేస్తాం. అవునక్క, ఈ NSE ఆర్ BSE కాకుండా వేరే ఎక్స్చేంజెస్ లేవా? ఒకప్పుడు బెంగళూరు స్టాక్ ఎక్స్చేంజ్ BGSE, మద్రాస్ స్టాక్ ఎక్స్చేంజ్ MSE అండ్ కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్ CSE
బట్ అవి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎన్ఎస్సి ఆర్ బిఎస్సిలో మెర్జ్ అయ్యాయి లేదా క్లోజ్ అయ్యాయి. సరే, ఇప్పుడు మనలాగా మార్కెట్లో షేర్స్ బై ఆర్ సెల్ చేసే వాళ్ళని మార్కెట్ పార్టిసిపేట్స్ అంటారు. వీళ్ళు బ్రాడ్గా 5 టైప్స్ ఉంటారు. ఫస్ట్, డొమెస్టిక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటే ఎస్సిఎఫ్సి ఏఎంసి అండ్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లాంటివి. వీళ్ళ గురించి మనం రెగ్యులర్గా యాడ్స్లో వింటుంటాం. సెకండ్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే వీళ్ళు ఇండియాలో ఆపరేట్ చేసే కార్పొరేట్ కంపెనీస్. థర్డ్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే వీళ్ళు ఫారెన్ కార్పొరేట్ కంపెనీస్ ఏఎంసి అండ్ హెడ్జ్ ఫండ్స్ అన్నమాట. ఫోర్త్, ఎన్ఆర్ఐస్. వీళ్ళ గురించి మనకి తెలిసిందే, వీళ్ళు ఇండియన్స్ బట్ అవుట్ సైడ్ ఇండియాలో ఉంటారు. ఫైనల్గా నీలా నాలా షేర్స్ బై ఆర్ సెల్ చేసేవాళ్ళు, వీళ్ళని డొమెస్టిక్ రీటైల్ పార్టిసిపెంట్స్ అంటారు. సరిపోయింది, మనం కొనాలంటే ఆ షాప్ ఇక్కడ అక్కడ లేదా, ఏ బొంబాయిలో ఎక్కడో ఉందా? నేను 100 రూపాయల కోసం మర్డర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు ఉన్న కాలంలో ఉన్నాం మనం. పెద్ద పెద్ద కంపెనీస్ అంటున్నావు, తెల్లోళ్ళు అంటున్నావు, ఇక్కడి నుంచి అమ్ముతారు కొంటారు అంటున్నావు. రూపాయితో వ్యాపారం అంటే మీలాంటి వాళ్ళని ఊరికే మోసం చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ముఖం చూస్తే నేను వాడు మంచోడో మోసగాడో ఇట్టే చెప్తాను. మరి వీళ్ళెవరో కంప్యూటర్లో మొబైల్లో ఉంటే వాళ్ళని ఎలాగే నమ్మటం? కరెక్టే నానమ్మ, నువ్వు మమ్మల్ని మన ఇంటిని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నావో మాలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ని స్టాక్ మార్కెట్ అండ్ ఎథికల్ ప్రాక్టీషనర్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మాకు ఒక ప్రొటెక్టర్ ఉంది. అదే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ. సెబీ యొక్క ముఖ్య ఉద్దేశం స్టాక్ ఎక్స్చేంజెస్ని రెగ్యులేట్ చేస్తూ, స్మూత్గా ఎక్స్చేంజెస్ని రన్ చేస్తూ, వాటి డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడం, రీటైల్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ని వేరే మార్కెట్ పార్టిసిపెంట్స్ అన్ఫేర్ ప్రాక్టీసెస్ నుంచి ప్రొటెక్ట్ చేయటం లాంటివి చేస్తుంది. ఇవే కాక వేరియస్ ఎంటిటీస్కి డెఫినెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెట్ చేస్తుంది. ఆ లీగల్ ఫ్రేమ్వర్క్ సెబీ వెబ్సైట్లో మనం చూడవచ్చు. ఓకే చిన్ను, నీకు సెబీ అంటే ఎవరో అర్థమైంది కదా. ఇప్పుడు స్టాక్ మార్కెట్లోనే ఒక ఇంపార్టెంట్ పార్ట్ గురించి చెప్తాను, అదే స్టాక్ బ్రోకర్. బ్రోకరా, పెళ్లిళ్ళు సెట్ చేసేవాడా? ఒక మంచి సంబంధం ఉంటే చెప్పవే నీకు. అబ్బా, వీళ్ళు ఆ బ్రోకర్ కాదు నానమ్మ. స్టాక్ బ్రోకర్ అంటే సెబీ రిజిస్టర్డ్ కార్పొరేట్ కంపెనీస్. మనం షేర్ బై ఆర్ సెల్ చేయాలి అంటే వీళ్ళ దగ్గర అకౌంట్ ఓపెన్ చేయాలి. మనకి మార్కెట్ లో చాలా సెబీ రిజిస్టర్డ్ బ్రోకరేజ్ కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జెరోదా, అబ్స్ట్రాక్ట్, ఫైర్స్, ఏంజల్ వన్, ఇలా చాలా ఉన్నాయి. ఇన్ని బ్రోకర్ కంపెనీస్ ఉన్నాయి కదక్క, వాటిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలి? మనం సెలెక్ట్ చేసుకునే బ్రోకర్ వెబ్ అండ్ మొబైల్ యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండి మనకు స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేయాలి. మన ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్స్ అండ్ ట్యాక్స్ రిపోర్ట్స్ ని అక్యురేట్ గా ప్రొవైడ్ చేయాలి. మన ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్ కి సంబంధించిన డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ఎఫిషియెంట్ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. ఓకే అక్క, ఇంకా నువ్వు ట్రేడింగ్ చేయాలి అనుకుంటే మంచి మార్జిన్ ప్రొవైడ్ చేయాలి. ఫండ్ ట్రాన్స్ఫర్ చాలా ఫేర్ అండ్ క్విక్గా అయ్యేలా ఉండాలి. బ్రోకరేజ్ ఫీ చాలా కాంపిటేటివ్గా ఉండి సెబీ గైడ్లైన్స్ స్ట్రిక్ట్గా ఫాలోగా అయ్యే మంచి కంపెనీని మనం చూస్ చేసుకోవాలి. సరే, ఒక మంచి బ్రోకర్ని చూసుకున్నావు, వారి దగ్గర షేర్స్ కొన్నావు, కొన్నట్టు మనకి పేపర్లో ఏమైనా రాసిస్తాడా? మనం కొన్నట్టు సాక్ష్యం ఏదే? 1996 ముందు వరకు అయితే పేపర్స్లో రాసి ఇచ్చేవారు నానమ్మ. మరి ఇప్పుడు ఇవ్వరా ఏంది? ఇప్పుడు కూడా ఇస్తారు, కాకపోతే పేపర్లో కాదు, డిజిటలైజ్డ్ ఫార్మాట్లో, అంటే డీమాటరైజేషన్ ఫార్మాట్. సింపుల్ గా డీమాట్ ఫార్మాట్ లో మన షేర్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇది కూడా కంప్యూటర్లోనేనా? అదే పేపర్లో రాసిస్తే నేను నా బేరులో భద్రంగా దాచేదాన్ని కదనే. కరెక్టే కదక్క, కరెక్టే. కానీ మనం షేర్స్ కొనేది ఈ రోజు కొని రేపు అమ్మడం కోసం కాదుగా. వాటిని చాలా ఇయర్స్ సేఫ్ గా మన దగ్గర దాచుకోవాలి. నానమ్మ, నీ బీరువాలో ఉన్న బాండ్ పేపర్స్ ఒకసారి చూపించు. చూసావా, పేపర్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోతే అవి కొన్ని రోజులకి డ్యామేజ్ అవుతాయి ఆర్ మిస్ప్లేస్ అవ్వటం, కొన్ని సార్లు మిస్ కూడా అవుతాయి. ఆ షేర్ వాల్యూ మొత్తం మనకి లాసే కదా. అందుకే డీమ్యాట్ లో ఇస్తే అవి ఎన్ని ఇయర్స్ అయినా పేపర్స్ డ్యామేజ్ అవ్వవు. బై అండ్ సెల్ ఆర్ ట్రాన్స్ఫర్ చాలా ఈజీగా చేయొచ్చు. అవును కదా. ఇంతకీ ఆ డీమ్యాట్స్ కూడా బ్రోకర్ దగ్గరే ఉంటాయా? మన షేర్స్ వాళ్ళ పేర్ల మీద మార్చుకుంటే లేక అమ్మేస్తే ఎవరు చూడవచ్చారు? నువ్వు చెప్పింది నిజమే నానమ్మా.
అలా కొంతమంది స్టాక్ బ్రోకర్స్ మనకి తెలియకుండా వాటిని అమ్మడం లేదా బ్యాంక్ లో వాటిపైన లోన్ తీసుకోవడం లాంటివి చేస్తారు పాస్ట్ లో. కానీ మన ట్రేడింగ్ అకౌంట్ లో మనం బై చేసిన షేర్స్ బ్రోకర్ దగ్గర స్టోర్ అవ్వవు. అవి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ ఎన్ఎస్డిఎల్ అండ్ సెంట్రల్ డిఎస్ఎల్ సిడిఎస్ఎల్ లో మన డిమాట్ లో స్టోర్ అవుతాయి. ఈ డిమాట్ అకౌంట్ ని మనం సేమ్ బ్రోకర్ ని డిపాజిటరీ పార్టిసిపేటరీ పర్మిషన్ ఉంటే వాళ్ళ దగ్గర ఓపెన్ చేయొచ్చు. మరి ఇందాక నువ్వు చెప్పినట్టు బ్రోకర్స్ ఎలా మోసం చేసేవారు? ఒకప్పుడు బ్రోకర్స్ కి మనం ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేవాళ్ళం. అంటే బ్రోకర్ కంపెనీస్ మన తరపున స్టాక్స్ బై సెల్ ఆర్ ప్లేస్ చేసే పర్మిషన్ ఇచ్చేవాళ్ళం. దీన్ని కొన్ని బ్రోకరింగ్ కంపెనీస్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఇన్వెస్టర్స్ కి తెలియకుండా వాళ్ళ స్టాక్ సెల్ ఆర్ ప్లేస్ చేసేవాళ్ళు. ఇది అబ్జర్వ్ చేసిన సెబీ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాస్ చేసింది. ఇప్పుడు ఇంత ఈజీగా బ్రోకర్స్ మన స్టాక్స్ ని సెల్ ఆర్ ప్లేస్ చేయలేరు. ఒకవేళ సెల్ చేయాలన్నా మనం సెల్ ఆర్డర్ ఆర్ బై ఆర్డర్ ప్లేస్ చేయందే బ్రోకర్ ఆ ఆర్డర్ ని ఎగ్జిక్యూట్ చేయలేరు. నౌడేస్ ఓటీపీ ఎంటర్ చేయనిదే మనం కూడా ఆర్డర్ ప్లేస్ చేయలేం. ఇంకా మన ఈ క్యాష్ స్టేట్మెంట్స్ ని రెగ్యులర్ చెక్ చేసుకోవాలి. అండ్ మన పాస్వర్డ్ అండ్ ఓటీపీస్ ని ఎవరితో కూడా షేర్ చేయవద్దు. ఈ క్యాష్ స్టేట్మెంట్ అంటే ఈ సిఏఎస్ అనేది ఎలక్ట్రానిక్ కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్. సెక్యూరిటీల మార్కెట్ లో మన అన్ని పెట్టుబడులకు సంబంధించిన ఒక ప్రకటన. సిఏఎస్ లో ఈక్విటీ షేర్లు, ప్రిఫరెన్స్ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్, సావరిన్ గోల్డ్ బాండ్లు, కార్పొరేట్ బాండ్లు, డిబెంచర్లు, సెక్యూరిటైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్, మనీ మార్కెట్ సాధనలు మరియు డిమాట్ లో ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీ లాంటి మన ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఓకే అక్క, ఇంకా చెప్పు నేర్చుకుంటా. ఇక మనం ట్రేడింగ్ అకౌంట్ అండ్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనం మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఆర్ తిరిగి డిపాజిట్ చేసుకోవాలి అన్నా మనం మన డిమాట్ అకౌంట్ ని మన బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేసుకోవాలి. మనం షేర్స్ బై ఆర్ సెల్ చేసేటప్పుడు మన మనీని డెబిట్ ఆర్ క్రెడిట్ ఎవరు చేస్తారో తెలుసా? ఎవరక్క? ఎన్ఎస్సి లో ట్రాన్సాక్షన్ చేస్తే ఎన్ఎస్సి క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, అదే బిఎస్సి లో అయితే ఇండియన్ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చేస్తుంది. మనం ఎవరికి షేర్ సెల్ చేసామో వాళ్ళ దగ్గర నుంచి మనకి మనీ వచ్చేలా చేస్తుంది. అండ్ వైస్ వర్సా ఫర్ బయ్యింగ్. సరే, ఎంత చెప్పినా మీరు డబ్బులు ఎక్కడో పెట్టుబడి పెడతారు అంటున్నారు కదా. ఆ ఇన్వెస్ట్ చేసే షాపులు మాత్రం నేనే చెప్తాను, వాటిలోనే డబ్బులు పెట్టాలి మీరు. ఎక్కడ నానమ్మా? మన ఊర్లోని మెయిన్ రోడ్ లో ఉన్న పెద్ద కిరాణా షాప్ లోనే డబ్బులు పెట్టుకోండి. ఆ షాపు ఎప్పుడు చూసినా కిటకిటలాడుతుంది. వాడికి డబ్బులు ఇస్తే మీ డబ్బులు త్వరగా రెట్టింపు అవుతాయి. సూపర్ నానమ్మ, నీకు తెలియకుండానే ఒక మంచి విషయం చెప్పావు. నాకు తెలిసే అది. ఇంతకీ ఏంటి ఆ మంచి విషయం? ఆ మంచి విషయం ఏంటంటే మనం డబ్బులు ఎప్పుడు ఇన్వెస్ట్ చేసే ఏ కంపెనీ అయినా దానికి మంచి బిజినెస్ అవుతుంది అని మనకి నమ్మకం ఉండాలి. మన ఊర్లో పెద్ద కిరాణా షాప్ లాగా. కానీ ఆ షాప్ లో డబ్బులు పెట్టలేనా నానమ్మ? ఎందుకే? ఎందుకంటే అది స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వలేదు నానమ్మ. ఆ పెన్ను పేపర్ ని తీసుకురావే, నేను లిస్ట్ లో ఎంటర్ చేస్తాను. అప్పుడు నువ్వే ఆ కంపెనీలోనే డబ్బులు పెట్టవచ్చు. లిస్టా? లిస్టింగ్ అంటే ఏంటక్క? ఒక కంపెనీ స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అవ్వడానికి లిస్టింగ్ అంటారు. ఆ ప్రాసెస్ ని ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్, ఐపీఓ అంటారు. అక్క, అసలు ఒక షాప్ ని కంపెనీ అని ఎప్పుడు అంటాము? ఓకే, నీకు ఆ ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా విను. నానమ్మ, ఆ అంకుల్ కిరాణా షాప్ స్టార్టింగ్ లో స్టార్ట్ చేసేటప్పుడు తన దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మనీ ఇచ్చి షాప్ పెట్టించారు అని చెప్పావు కదా. ఆ మనీని మనం సీడ్ ఫండ్ అంటాం. ఆ మనీతోని అంకుల్ షాప్ ని పెట్టి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఆ అంకుల్ లాగానే వేరే ఒక అతనికి మనలాంటి ఊరిలో ఒక బట్టలకు సంబంధించిన షాప్ పెడితే బాగా వ్యాపారం జరుగుతుంది అని అనుకుంటారు. ఇది అతని బిజినెస్ కి సంబంధించిన ఐడియా. ఈ బిజినెస్ ఐడియా ఉన్న అతన్ని ఎంటర్ప్రెనర్ ఆర్ ప్రమోటర్ అని అంటాం. కానీ కొన్ని సార్లు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దగ్గర కూడా మనీ ఉండకపోవచ్చు. కానీ ఎంటర్ప్రెనర్ బిజినెస్ మీద నమ్మకం ఉన్న ఇద్దరు పర్సన్స్ మనీ ఇచ్చారు అనుకుందాం. వాళ్ళని ప్రొఫెషనల్ ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు. ఇప్పుడు ప్రమోటర్ తో పాటు ఇద్దరు ఏంజల్ ఇన్వెస్టర్స్ కలిపి లెట్స్ సే ఒక 5 crore ఫండ్ తో కంపెనీ స్టార్ట్ చేశారు అనుకుందాం. ఆ 5 crore ప్రమోటర్ బ్యాంక్ అకౌంట్ లో కాకుండా కంపెనీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో ఉంటాయి. ఆ మనీని ఇనిషియల్ షేర్ క్యాపిటల్ అని అంటాం.
ఈ ఇన్వెస్ట్మెంట్ కి బదులుగా ప్రమోటర్ మరియు ఏంజల్ ఇన్వెస్టర్స్ కి కంపెనీ ఓనర్షిప్ కి సంబంధించిన షేర్ సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తారు. అక్క, షేర్స్ ని ఎలా డివైడ్ చేస్తారు? అది చాలా సింపుల్ చిన్ను. ఆ కంపెనీ దగ్గర ఉన్న ఫండ్స్ ప్రకారం ఆ కంపెనీ వాల్యుయేషన్ ఎంత? 5 crore అక్క. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రతి షేర్ కి ఒక వాల్యూ అజ్యూమ్ చేసుకోవాలి. ఆ వాల్యూ యాజ్ పర్ సెబీ గైడ్ లైన్స్ ప్రకారం 1 నుంచి 10 ఆర్ కొన్నిసార్లు 10 కన్నా ఎక్కువగా కూడా ఏదైనా నెంబర్ ని అజ్యూమ్ చేసుకోవచ్చు. ఆ అజ్యూమ్ చేసుకునే వాల్యూని ఫేస్ వాల్యూ FV ఆఫ్ షేర్ అని అంటాం. కమింగ్ టు అవర్ కేస్, మనం ఆ FV ని 10 అని అనుకుందాం. ఇప్పుడు చెప్పు చిన్ను, ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ వస్తాయో? 5 crore షేర్ క్యాపిటల్, 10 rupees ఫేస్ వాల్యూ అని అనుకున్నాం కాబట్టి 50 lakhs షేర్ వస్తాయక్క. కరెక్ట్ చిన్ను. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ తెలిసాయి కదా. ఈ షేర్స్ ని ఆథరైజ్డ్ షేర్స్ ఆఫ్ ది కంపెనీ అని అంటాం. ఆ కంపెనీ ప్రమోటర్ లెట్స్ సే ఒక 35% షేర్స్ తను అలాట్ చేసుకొని 7.5% ఒక ఏంజల్ ఇన్వెస్టర్స్ కి, ఇంకో 7.5% ని ఇంకో ఏంజల్ ఇన్వెస్టర్స్ కి అలాట్ చేసి రిమైనింగ్ 50% ని కంపెనీ పేరు మీద ఫ్యూచర్ కోసం ఉంచారు అని అనుకుందాం. అలా అలాట్ చేసిన షేర్స్ ని ఇష్యూడ్ షేర్స్ అని అంటాం. ఈ ఇనిషియల్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ప్రమోటర్ దగ్గర ఉన్న మనీతో ఒక చిన్న మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ని మరియు రీటైల్ స్టోర్ ని ఓపెన్ చేసి తన కంపెనీ యొక్క ఆపరేషన్ ని స్టార్ట్ చేస్తాడు. ఆ ప్రమోటర్ చాలా హార్డ్ వర్క్ చేసి తన కంపెనీని ముందు బ్రేక్ ఈవెన్ చేసి తర్వాత మంచి లాభాలు వచ్చేలా చేశాడు అని అనుకుందాం. ఇలా లాభాలు రావటాన్ని లెట్స్ సే ఒక 3 సంవత్సరాల సమయం పట్టింది అని అనుకుందాం. ఆ 3 సంవత్సరాల కాలంలో ఆ ప్రమోటర్ కి ఒక కంపెనీని లాభాల్లోకి రావటానికి ఎలా రన్ చేయాలో తెలిసింది అండ్ దానికి సంబంధించిన మెలకువలపై తను మంచి ఎక్స్పీరియన్స్ ని పొందాడు. సో ఆ ప్రమోటర్ తన కంపెనీకి ఇంకా ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ మరియు ఇంకా 2-3 స్టోర్స్ ని సేమ్ సిటీలో ఓపెన్ చేద్దాం అని అనుకున్నాడు. దీనికి మళ్ళీ ఫండ్ రైజ్ చేయాలి. తనకి ఉన్న ప్లాన్ ప్రకారం ఈసారి లెట్స్ సే ఒక 7 crore మనీ కావాలి అని అనుకుందాం. ఈసారి తనకి ఉన్న ఎక్స్పీరియన్స్ మరియు ఆల్రెడీ కంపెనీ లాభాల్లో ఉండడం వలన ఫండ్ రైజింగ్ చాలా ఈజీగా అవుతుంది. ఈ స్టేజ్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని వెంచర్ క్యాపిటలిస్ట్ VC అని అంటాం అండ్ ఆ మనీని సిరీస్ A ఫండింగ్ అని అంటాం. ఈ VCs కి ఒక 14% షేర్స్ కంపెనీ ఇచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఆ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఆ కంపెనీ వాల్యుయేషన్ 5 crore ప్లస్ 7 crore టోటల్ 12 crores కదక్క. కాదు చిన్ను, కొత్తగా ఇన్వెస్ట్ చేసిన VCs కి 7 crore కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ షేర్స్ వచ్చాయి? 14%. సో ఈ రేషియో ప్రకారం 100% షేర్స్ కి ఎంత వాల్యూ ఉంటుంది? 14% కి 7 crores అంటే 100% కి 15 crores అక్క. సూపర్ చిన్ను, కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు ఆ కంపెనీ వాల్యుయేషన్ 50 crore అన్నమాట. ఇలా ఎలా వాల్యుయేషన్ పెరిగిందక్క? ఆ కంపెనీని స్టార్ట్ చేసి 3 years అవుతుంది అండ్ వాళ్ళ మంచి ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారు కదా. సో కంపెనీ నోషనల్ వాల్యూ కూడా పెరుగుతుంది కదా. సో కంపెనీ వాల్యుయేషన్ కూడా గ్రో అవుతుంది. ఆ డీటెయిల్స్ ఇలా ఉంటాయి చూడు. ఆ కంపెనీ ప్రమోటర్ రేస్ చేసిన మనీతో ఇంకో మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ని, 2 లేదా 3 రీటైల్ స్టోర్స్ ని, ఇంకా మంచి ప్రొఫెషనల్స్ టీమ్ ని సెట్ చేసుకొని తన ప్లాన్స్ ని ఎగ్జిక్యూట్ చేసి కంపెనీ ప్రొడక్ట్స్ కి మంచి డిమాండ్ క్రియేట్ అయ్యేలా చేశాడు. సో తన కంపెనీ ప్రొడక్ట్స్ అన్ని మంచిగా సేల్ అవుతూ కంపెనీకి లాభాలు తెచ్చిపెడుతుంది. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ప్రొడక్ట్స్ కి ఉన్న డిమాండ్ కి తగిన విధంగా ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటాడు. అంటే ఇప్పటి వరకు ఒక సిటీలోనే సేల్ అవుతున్న వారి ప్రొడక్ట్స్ ని వేరే కొన్ని సిటీస్ లో సేల్ చేద్దాం అని అనుకున్నాడు. దీనికోసం ప్రొడక్షన్ కెపాసిటీ ఇంప్రూవ్ చేయాలి అండ్ ఇంకా ఎఫిషియెంట్ స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోవాలి. ఇలా ఓవరాల్ గా బిజినెస్ ని ఇంప్రూవ్ చేయడానికి చేసే ఎక్స్పెండిచర్ ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ సింపుల్ గా క్యాపెక్స్ అని అంటాం. ఇప్పుడు దానికోసం మళ్ళీ ఫండ్ రైజ్ చేయాలి. లెట్స్ సే ఇప్పుడు ఒక 40 crore వాళ్ళకి అవసరం అని అనుకుందాం. అక్క, కంపెనీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లాభాలు ఉంటాయి కదా, వాటిని వాడొచ్చు కదక్క, మళ్ళీ వేరే వారిని అడగకుండా. గుడ్ పాయింట్ చిన్ను. ఎస్, ఫస్ట్ ఆ కంపెనీ వాళ్ళ ప్రాఫిట్ లో కొంత మొత్తాన్ని క్యాపెక్స్ కి అలొకేట్ చేస్తారు. అలా చేసే ఫండ్ ని ఇంటర్నల్ అక్రూయల్స్ అని అంటాం. లెట్స్ సే ఇది ఒక 15 crore. సెకండ్,
మరొక వీసీని అప్రోచ్ అయ్యి మిగిలిన 36% ఆఫ్ షేర్స్ లో ఒక 5% వారికి ఇచ్చి సిరీస్ బి ఫండ్ ని రైజ్ చేస్తారు. ఇది ఒక 10 crore అని అనుకుందాం. ఇంకా లాస్ట్ మెథడ్ లో బ్యాంక్ నుంచి మిగిలిన 15 crore ని లోన్ తీసుకుంటారు. దీనిని డెప్ట్ అని అంటాం. వీళ్ళకైతే బ్యాంకు వాళ్ళు వెంటనే ఇస్తారు లోన్స్. అదే మనకైతే 1,00,000 ప్రశ్నలు అడుగుతారు. బ్యాంక్ వాళ్ళకి బిజినెస్ కావాలి కదా నానమ్మ. ఇంకా ఈ కంపెనీ మంచిగా గ్రో అవుతుంది కనుక వెంటనే ఇస్తారు. చిన్ను, ఇప్పుడు ఈ కంపెనీ వాల్యుయేషన్ ఎంతో చెప్పు. VC 10 crore ఫండ్ కి 5 షేర్స్ ఇష్యూ చేశారు కాబట్టి 100% షేర్ కి కంపెనీ వాల్యుయేషన్ 200 crores అక్క. గుడ్ చిన్ను. ఒకటి అబ్జర్వ్ చేసావా? ఓవర్ ద టైం కంపెనీ రెవెన్యూస్ ఇంప్రూవ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్ గా కంపెనీ వాల్యుయేషన్ కూడా గ్రో అవుతుంది అండ్ ఇన్వెస్టర్ కి సాలిడ్ వెల్త్ ని క్రియేట్ చేస్తుంది. ఇలా కంటిన్యూస్ గా కంపెనీ మంచి ప్రాఫిట్ జనరేట్ చేయాలి అంటే వాళ్ళ బిజినెస్ ఐడియా చాలా మంచిది అవటం ఒక్కటే కాదు, ఆ ఐడియాని కరెక్ట్ వేలో ఎగ్జిక్యూట్ చేసి మార్కెట్ షేర్ ని గ్రాప్ చేసి ఎఫిషియెంట్ కంపెనీ మేనేజ్మెంట్ కూడా ఉండాలి. అర్థమవుతుంది అక్క. ఇలాంటివి కదా ఒక గూగుల్, ఒక TCS లాంటి కంపెనీస్. ఎస్ చిన్ను, గుడ్ అబ్జర్వేషన్. వరల్డ్ వైడ్ స్టాక్ మార్కెట్ లో ఇలాంటి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కంపెనీస్ చాలా ఉన్నాయి చిన్ను. సరే, ఇప్పుడు ఆ కంపెనీలో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. కంపెనీ మళ్ళీ కొన్ని సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా రన్ అయ్యింది. ఇప్పుడు కంపెనీ మేనేజ్మెంట్ కంపెనీని ఇంకా బాగా ఎక్స్పాండ్ చేద్దాం అని అనుకుంది అండ్ వేరే సెగ్మెంట్ లో లైక్ లెదర్ ఇండస్ట్రీ అంటే షూస్, చెప్పల్స్ ఇలాంటి వాటిని కూడా వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళ బ్రాండ్ ద్వారా సేల్ చేద్దాం అని అనుకున్నారు. ఈ క్యాపెక్స్ కి లెట్స్ సే ఒక 60 crore అవుతుంది అని ఎస్టిమేట్ చేస్తారు. సో మళ్ళీ బ్యాంక్ లో లోన్ తీసుకుంటారా అక్క? తీసుకోవచ్చు, కానీ ఫినాన్షియల్ చార్జెస్ భారం అంటే తీసుకున్న లోన్ కి పే చేసే ఇంట్రెస్ట్ అన్నమాట. వచ్చే ప్రాఫిట్ లో ఎక్కువ భాగం ఇంట్రెస్ట్ కే వెళ్తే ఆ కంపెనీకి ప్రాఫిట్స్ ఏమి రావు కదా చిన్ను. ఆ VCO బోసియో ఉన్నాడుగా, వాళ్ళని ఇవ్వమాను. ఈ VC ఫండింగ్ జనరల్ గా చిన్న మొత్తంలో అయితేనే ఇన్వెస్ట్ చేస్తారు నానమ్మ. ఇన్ని కోట్లు అంటే వాళ్ళకి పాసిబుల్ కాదు. మరి ఎలా అక్క? ఇలా పెద్ద మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అంటే అలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ మరియు ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. వీరి కంపెనీలో మనీని ఇన్వెస్ట్ చేయడమే కాకుండా ఆ మనీని కంపెనీ రైట్ వేలో యూజ్ చేయడానికి వాళ్ళ పర్సన్స్ ని కంపెనీ బోర్డ్ మెంబర్స్ లా ఉండేలా చూస్తారు. ఇలా ఇన్వెస్ట్ చేసే వారిని ప్రైవేట్ ఈక్విటీ PE ఇన్వెస్టర్ అని అంటాం. అలా వచ్చే ఫండ్ ని సిరీస్ C ఫండింగ్ అని అంటాం. వీళ్ళు ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి మంచిగా రన్ అయ్యే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ మోస్ట్లీ లార్జ్ క్యాపెక్స్ రిక్వైర్మెంట్ కి వాడతారు అండ్ లెట్స్ సే ఈ PE కి 15% కంపెనీ షేర్స్ ని 60 crores కి అలాట్ చేశారు అని అనుకుందాం. అంటే ఇప్పుడు కంపెనీ వాల్యుయేషన్ ఎంత చిన్ను? 15% కి 60 crore అంటే 100% కి ఒక 400 crore అక్క. గుడ్ అండర్స్టాండింగ్ చిన్ను. ఇప్పుడు కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. సరే, ఆ ప్రమోటర్ ఇప్పటికైనా ఉన్న షాప్స్ తో ఆనందంగా ఉంటాడా? అలా ఎలా ఉంటాడు నానమ్మ? ఆయనకి మంచి ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ టీమ్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు కంపెనీ మంచిగా అన్ని సిటీస్ లో ఎక్స్పాండ్ అయ్యింది, ప్రొడక్ట్స్ బాగా సేల్ అవుతున్నాయి, మంచి లాభాలు వస్తుంటాయి. ఇలాంటప్పుడు కంపెనీని ఇంకా డెవలప్ చేస్తారు కదా. అంటే ఇప్పుడు దేశం అంతా ఉన్న షాప్స్ ని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకువెళ్దామని అనుకుంటారు కదా చిన్ను ఎవరైనా. దీనికోసం వీళ్ళు ఏ కంట్రీలో అయితే వీళ్ళ స్టోర్స్ ని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారో ఆ కంట్రీ పీపుల్ కి ఎలాంటివి ఇంట్రెస్ట్ అనే అంశంపై రీసెర్చ్ చేయాలి. ఏ ప్లేస్ లో పెడితే బాగా సేల్ అవుతుందో అని చూడాలి. ఆ వచ్చే డిమాండ్ కి తగ్గ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ని డెవలప్ చేయాలి. మంచి టీమ్ ని హైర్ చేసుకోవాలి. వీటితో పాటు ఆ షాప్ పెట్టే ప్లేస్ ని ఇద్దరు కొనటం కానీ లీజ్ కానీ తీసుకోవాలి. అబ్బో, ఇన్ని చేయాలి అంటే వీళ్ళకి ఈ 20 కోట్లు ఏం సరిపోతాయే? ఏ 100-200 కోట్లు కావాలి. కరెక్ట్ గానే చెప్పారు నానమ్మ. ఆ కంపెనీ వాళ్ళు కూడా అంతే అనుకున్నారు. ఈ మనీని వీళ్ళు ఇంటర్నల్ అక్రూయల్స్ ద్వారా కానీ, ఇంకో PE ద్వారా కానీ, లోన్ రూపంలో కానీ, లేదా బ్యాంక్స్ రూపంలో కానీ, లాస్ట్ కి ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ IPO ద్వారా కానీ రైజ్ చేస్తారు. అన్ని ఆప్షన్ ని ఒకేసారి యూజ్ చేస్తారా అక్క? అది డిపెండ్స్ చిన్ను. అన్ని ఆప్షన్స్ ని వాడవచ్చు ఆర్ సింపుల్ గా IPO ద్వారా ఫండ్స్ ని రైజ్ చేయవచ్చు. IPO అని ఎందుకు అంటాం అంటే ఈ కంపెనీ ఫస్ట్ టైం వాళ్ళ షేర్స్ ని జనరల్ పబ్లిక్ కి ఒక సర్టెన్ మనీని పే చేసి కొనమని ఆఫర్ చేస్తుంది కదా. సో అందుకే దీన్ని ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అని అంటాం. అవునే, అక్కడి నుంచి ఒకటి కొట్టేస్తుంది. అడగనా? అయ్యో, ఏంటి? ఈ ప్రపంచంలో ఉన్న సమస్త విషయంలో తెలిసిన ఏకైక జీవివి. నీకు సందేహమా? ఇంతకి నీ డౌట్ ఏంటి సర్వజ్ఞాని?
ఇప్పుడు ఐపీఓ అని చెప్పి జనాల్ని అడిగే డబ్బుల్ని ఆ కంపెనీ ప్రమోటర్ ముందే అడగవచ్చు కదనే. ఈ పని ఏదో ముందే చేసి ఉంటే ఇలా వీసీనో బోసీనో లేక బ్యాంకు వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని దానికి వడ్డీ కట్టే బాధ తప్పేదే కదే. ఇప్పుడు రావడం వలన ఆ కంపెనీకి ఏమి ఉపయోగం ఉన్నట్టు అనిపించటం లేదు నాకు. ఒక రకంగా కరెక్టే, కానీ మనలో మన మాట. ఇప్పుడంటే ఆ కిరాణా షాప్ అంకుల్ షాప్ ప్రాఫిట్ లో నడుస్తుంది కాబట్టి నువ్వు డబ్బులు పెట్టుబడి పెట్టు అని అంటున్నావు, కానీ అదే షాప్ పెట్టాలి అనుకున్న కొత్తలో అయితే నువ్వు ఇలా డబ్బులు పెట్టదానివా నానమ్మ? ఎందుకు పెడతామే? ఆ డబ్బులు తీసుకొని వాడు పారిపోతే లేదా లాభాలు కాకపోతే కరెక్ట్ గా ఇలానే చాలా మంది ఆలోచిస్తారు కదా నానమ్మ. అండ్ అలా ఆలోచించడం తప్పు కూడా కాదు, ఎందుకంటే కష్టపడి సంపాదించిన డబ్బుల్ని రిస్క్ లో పెట్టే మైండ్ సెట్ అందరికీ ఉండదు. సో ఆ టైంలో ఐపీఓకి వస్తే జనరల్ పబ్లిక్ ఎవరు కూడా కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అదే కంపెనీ ఈ స్టేజ్ లో అంటే ఒక మంచి మేనేజ్మెంట్, వీసీ అండ్ పిఈ చేసిన ఫండింగ్ తో అండ్ హెల్తీ రెవెన్యూస్ తో మార్కెట్ లోకి వస్తే పబ్లిక్ కి కూడా నమ్మకం కుదురుతుంది కంపెనీ పైన. అంటే అక్క, ఐపీఓలో షేర్స్ కొనటం రిస్కా? ఐపీఓలోని కాదు చిన్ను, షేర్స్ బై చేస్తున్నామంటేనే రిస్క్. ఎందుకంటే ఆ షేర్స్ అమ్మిన ప్రమోటర్ తన రిస్క్ ని కూడా మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు కదా. ఆ ప్రమోటర్ ఒక రాంగ్ స్టెప్ తీసుకుంటే కంపెనీ షేర్స్ కూడా పడిపోతాయి కదా. అలాగే ఆ ప్రమోటర్ తీసుకున్న డెసిషన్ వర్కౌట్ అయిందనుకో, ఆటోమేటిక్ గా మనకి వెల్త్ క్రియేట్ అయ్యి మన ఇన్వెస్ట్మెంట్ కి రివార్డ్ చేస్తుంది. సో స్టాక్ మార్కెట్ లో రివార్డ్ తో పాటు రిస్క్ కూడా ఉంటుంది. అలాగే నానమ్మ, నువ్వు అడిగావు కదా క్వశ్చన్, ముందే ఐపీఓకి ఎందుకు రాలేదని. నేను ఇంతకు ముందు చెప్పింది ఒక రీజన్ అయితే సెబీ గైడ్ లైన్స్ ఇంకో రీజన్. సెబీ నామ్ 1 ప్రకారం ఒక కంపెనీ ఐపీఓలో లిస్ట్ అవ్వాలి అంటే లాస్ట్ 3 years ఆ కంపెనీకి నెట్ వర్త్ మినిమం 1 crore ఉండాలి. నెట్ టాంజిబుల్ అసెట్స్ అంటే ప్రాపర్టీ, ప్లాంట్, ఎక్విప్మెంట్, ఇన్వెంటరీ, కంప్యూటర్స్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్స్, కంపెనీ వెహికల్స్ అండ్ ఆఫీస్ సప్లైస్ లు మినిమం 3 crore ఉండాలి. అలాగే లాస్ట్ 5 years లో 3 సార్లు ఆపరేటింగ్ ప్రాఫిట్, ట్యాక్స్ పే చేయడానికి ముందు మినిమం 15 crores ఉండాలి. అలాగే సెబీ నార్మ్స్ 2 ఎన్ఎస్సి అండ్ బిఎస్సి లో లిస్ట్ అవ్వాలి అంటే ఏమేమి రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలో ఈ స్లైడ్స్ లో ఉన్నాయి. వీడియోని ఒక్కసారి పాజ్ చేసి వాటిని చెక్ చేయండి. ఇలా ఒక కంపెనీ ఐపీఓలోకి రావటం వలన ఆ కంపెనీకి విజిబిలిటీ వస్తుంది, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, కాబట్టి ఆ కంపెనీ గ్రోత్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే ఇనిషియల్ గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అంటే ప్రమోటర్ కానీ, ఏంజల్ ఇన్వెస్టర్ కానీ, వీసీ ఆర్ పిఈ కానీ ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు. అలాగే కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీకి షేర్స్ ని కొంచెం డిస్కౌంట్ లో ఇన్సెంటివ్ గా ఆఫర్ చేయవచ్చు. ఇలా చేస్తే వాటిని ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ అని అంటాం. వన్స్ ఈ కంపెనీ లిస్ట్ అయిన తర్వాత ఆ ఎంప్లాయీ వాటిని సెల్ చేయటం ద్వారా బెనిఫిట్ పొందవచ్చు. నానమ్మ, ఇప్పుడు నీ డౌట్ క్లారిఫై అయ్యిందా? ఓకే చిన్ను, ఇప్పుడు మన కంపెనీ దగ్గరికి వద్దాం. వాళ్ళు ఐపీఓలోకి రావటానికి ఒక షేర్ కి ఎంత మనీకి పబ్లిక్ కి ఆఫర్ చేస్తారు? వాళ్ళ దగ్గర మిగిలిన వాటా 16%, అంటే 8 lakhs షేర్స్ ఉన్నాయి. వాళ్ళ క్యాపెక్స్ కి కావాల్సిన మనీ 200 crores కాబట్టి 200 crore డివైడెడ్ బై 8 lakhs అంటే 2500 rupees per share అక్క. సూపర్ చిన్ను. ఏంటి, ఒక్క షేర్ కి 2,500 రూపాయల? చూసావు కదా మన నానమ్మ రియాక్షన్. చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఇలా షేర్ ప్రైస్ చూసి ఆ కంపెనీ బిజినెస్ బాగున్నా కూడా వాటిని కొనరు. నువ్వు మాత్రం అలా చేయకు. నీకు బిజినెస్ ఐడియా నచ్చి ఆ ఐడియా ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ లో మంచిగా వర్కౌట్ అయ్యి ఆ కంపెనీ మంచిగా గ్రో అవుతుంది అని అనిపిస్తే, అలా అయ్యేలా వాళ్ళ మేనేజ్మెంట్ చేయగలదు అని నీకు నమ్మకం ఉంటే ఫస్ట్ ఆ కంపెనీ వాల్యుయేషన్ ని చూడు. అది అట్రాక్టివ్ గా ఉంటే ఇంకా ఫర్దర్ గా స్టడీ చేసి ఆ కంపెనీ షేర్స్ లో ఇన్వెస్ట్ చెయ్యి చిన్ను. అది కొత్తగా ఐపీఓకి వచ్చే కంపెనీ అయినా ఆర్ ఆల్రెడీ లిస్ట్ అయిన కంపెనీ అయినా సరే. షేర్ ప్రైస్ చూసి మన నానమ్మలా చాలా మంది భయపడి ఐపీఓ ఎక్కడ అండర్ సబ్స్క్రైబ్ అవుతుందో అని మేనేజ్మెంట్ కూడా ఆ షేర్స్ ని అట్రాక్టివ్ ప్రైస్ లోకి తీసుకురావటానికి ట్రై చేస్తారు. సో ఈ కేసులో 16%
100% షేర్స్ కి ఒక 125 crores నుంచి 150 crores వాల్యూ ఉంటుందని అనుకుంటే వాళ్ళు ఆఫర్ చేసే షేర్ ప్రైస్ 1562 నుంచి ₹1875 వరకు సెట్ చేయవచ్చు. రిమైనింగ్ మనీని వాళ్ళు ఇంటర్నల్ అక్రూవల్ ద్వారా రైజ్ చేద్దామని అనుకుంటున్నారు. అక్క, అండర్ సబ్స్క్రైబ్ అవ్వటం అంటే ఈ కంపెనీ ఆఫర్ చేసిన 8 lakh షేర్స్ ని అందరూ కొనకపోతే, అంటే లెట్స్ సే ఒక 7 lakh షేర్స్ ని మాత్రమే బిడ్ చేస్తే 1 lakh షేర్స్ మిగిలిపోతాయి కదా. ఇలాంటి కేస్ ఆ ఐపీఓ అండర్ సబ్స్క్రైబ్డ్ అని అంటాం. అంటే మన ఛానల్ వచ్చే వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ లాగా అన్నమాట. ఇప్పుడే కదా ఛానల్ స్టార్ట్ చేసింది నానమ్మ, తొందరలోనే మన ఛానల్ కూడా ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుందిలే. వెయిట్ చేయి. బీ పాజిటివ్, కీప్ వర్కింగ్ ఆన్ గుడ్ కంటెంట్. ఓకే చిన్ను, ఇలా అండర్ సబ్స్క్రైబ్ అయిన ఐపీఓకి నెగిటివ్ లిస్టింగ్ అవుతుంది. అదే ఓవర్ సబ్స్క్రైబ్ అంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ షేర్స్ ని కొనడానికి బిడ్ చేస్తే ఆ ఐపీఓ మంచి లిస్టింగ్ డే గెయిన్స్ ని ఇన్వెస్టర్స్ కి ఇస్తుంది. ఇలా రీసెంట్ గా లిస్ట్ అయిన స్విగ్గీ మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో రావటం వలన దాని లిస్టింగ్ ఏ రోజు మన మార్కెట్ మొత్తం నెగిటివ్ లో ఉన్న స్విగ్గీ మాత్రం షేర్ హోల్డర్స్ కి మంచి లిస్టింగ్ డే గెయిన్స్ ని ఇచ్చింది. ఇలా చాలా కంపెనీస్ డీసెంట్ వాల్యుయేషన్స్ తో ఐపీఓ కి వచ్చి ఇన్వెస్టర్స్ కి లాభాలు ఇచ్చాయి, కొన్ని లాసెస్ ని కూడా ఇచ్చాయి. ఎగ్జాంపుల్ అక్క, ఇక్కడ వాల్యుయేషన్ ఇస్ కీ అన్నమాట. ఓకే, అర్థమైంది. నెక్స్ట్ ఏంటక్క? కంపెనీ ఐపీఓకి వెళ్ళాలి అని డిసైడ్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఒక మర్చెంట్ బ్యాంకర్ ని అపాయింట్ చేసుకుంటారు. ఈ మర్చెంట్ బ్యాంకర్ ని బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్ BRLM ఆర్ లీడ్ మేనేజర్ LM అని కూడా అంటాం. లార్జ్ పబ్లిక్ ఆఫర్స్ లో ఒకరికంటే ఎక్కువ మంది మర్చెంట్స్ బ్యాంకర్స్ ని అపాయింట్ చేసుకోవచ్చు. మనది చిన్న ఇష్యూ కాబట్టి ఒక మర్చెంట్ బ్యాంకర్స్ సరిపోతారు. వీళ్ళ పని ఏంటి అంటే కంపెనీ ఐపీఓ ఫైలింగ్ కావాల్సిన లిస్టింగ్ డాక్యుమెంట్స్ ని ప్రిపేర్ చేస్తారు, ఇంకా డ్యూ డెలిజెన్స్ సర్టిఫికేట్ ని ఇష్యూ చేస్తారు. అంటే ఆ కంపెనీ సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరియు లీగల్ ఫ్రేమ్వర్క్స్ అన్ని కరెక్ట్ గా ఫాలో అయ్యింది అని క్లారిఫై చేస్తారు. షేర్స్ ని అండర్ రైట్ చేస్తారు, అంటే ఆ కంపెనీకి సంబంధించిన అన్ని ఆర్ పార్ట్లీ షేర్స్ ని బై చేసి సేమ్ వాటిని పబ్లిక్ కి రీసేల్ చేస్తారు అన్నమాట. అలాగే ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ని ఫిక్స్ చేస్తారు. మన కేసులో అది ఎంత చిన్ను? ₹1562 అండ్ ₹1875 అక్క. ఎస్, కరెక్ట్. ఇంకా ఆ ఐపీఓకి సంబంధించిన ప్రమోషనల్ ఆర్ మార్కెటింగ్ యాక్టివిటీస్ ని చేస్తారు. ఇంటర్మీడియరీస్ అంటే వేరియస్ రిజిస్ట్రార్స్, బ్యాంకర్స్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ని అపాయింట్ చేస్తారు. వాటి అన్నిటికన్నా ముఖ్యంగా డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ DRHP ని ఫైల్ చేస్తారు. ఈ DRHP లో ఆ కంపెనీ బిజినెస్ కి సంబంధించిన డీటెయిల్స్ తో పాటు ఐపీఓ సైజ్ ఎంత, ఎన్ని షేర్స్ ని ఆఫర్ చేస్తున్నారు, ఎందుకు ఐపీఓకి వస్తున్నారు, రైజ్ చేసిన మనీని ఎలా యూటిలైజ్ చేద్దామని అనుకుంటున్నారు, ఎంత టైంలో వాళ్ళ ప్లాన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు, రెవెన్యూ మోడల్ ఏంటి, దీనికి అయ్యే ఎక్స్పెండిచర్ ఎంత, వాళ్ళ కంపెనీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వాళ్ళ కంప్లీట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, మేనేజ్మెంట్ కామెంటరీ, వాళ్ళ ప్లాన్స్, ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ గైడెన్స్ గురించిన ఇన్ఫర్మేషన్, ఇంకా ఈ కంపెనీకి ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ లో రాబోయే రిస్క్ గురించి, మేనేజ్మెంట్ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ హోల్డింగ్స్ డీటెయిల్స్, వాళ్ళ మీద లీగల్ గా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అనే డీటెయిల్స్ కూడా ఈ DRHP లో ఇంక్లూడ్ చేయాలి. మనం ఈ DRHP ని బాగా స్టడీ చేసి ఆ కంపెనీ బిజినెస్ గురించి ఒక ఐడియా తెచ్చుకోవచ్చు. మనకు ఈ కేస్, ఈ టైప్ ఆఫ్ బిజినెస్ మీద కాన్విక్షన్ ఉంటే మనం ఈ ఐపీఓకి అప్లై చేయవచ్చు. ఇంకా ఏమి ఈవెంట్స్ ఉన్నాయక్క? ఫస్ట్ మర్చెంట్ బ్యాంకర్ ని అపాయింట్ చేస్తాం కదా, వాళ్ళ త్రూ రిజిస్ట్రార్ సెబీకి ఒక రిజిస్ట్రేషన్ స్టేట్మెంట్ ద్వారా ఐపీఓకి రావాలి అనుకుంటామని అప్లై చేస్తారు. సెబీ ఆ స్టేట్మెంట్ ని స్టడీ చేసి వాళ్ళ ఎస్ ఆర్ నో చెప్తుంది. వన్స్ సెబీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ఆ కంపెనీ వాళ్ళు DRHP ఫైల్ చేస్తారు. లేటర్ ఐపీఓ గురించి మార్కెటింగ్ చేసుకుంటారు. లైక్ వాళ్ళ ప్రైస్ బ్యాండ్ ఎంత, ఐపీఓ డేట్స్ లాంటివి. ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏ ప్రైస్ కి అయితే ఆ షేర్స్ వర్త్ అనుకుంటారో ఆ ప్రైస్ కి షేర్స్ కోసం వాళ్ళ రెస్పెక్టివ్ కేటగిరీలో అప్లై చేస్తారు. ఇలా అన్ని ప్రైస్ బ్యాండ్స్ ని విత్ ద రెస్పెక్టివ్ క్వాంటిటీతో కలిపి ఒక ఎఫెక్టివ్ ప్రైస్ ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఇలా చేయటాన్ని బుక్ బిల్డింగ్ అని అంటాం. సో జనరల్ గా అందరూ అప్పర్ బ్యాండ్ బుక్ చేసుకుంటారు, సో దట్ వాళ్ళకి అలొకేషన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని. సో ఇదే వాళ్ళ ఐపీఓ ప్రైస్ అవుతుంది. తర్వాత ఆ ఐపీఓ లిస్టింగ్ డే రోజున
ఉన్న డిమాండ్ ని బట్టి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ప్రైస్ తో ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అవుతుంది. ఇలా లిస్ట్ అయ్యి డైలీ ట్రేడ్ అవ్వటం ద్వారా ఆ కంపెనీ అఫీషియల్ గా సెకండరీ మార్కెట్ లోకి ఎంటర్ అయినట్టు. సో ఇది బ్రాడ్ గా ఒక చిన్న రూమ్ లో రన్ అయ్యే షాప్ ఒక కంపెనీలా మారి ప్రైమరీ నుంచి సెకండరీ మార్కెట్ లోకి రావటానికి ఫాలో అయ్యే ప్రాసెస్. అర్థమైందా? ఎస్ అక్క. ఏమే ఫస్ట్ ఈ ఐపీఓస్ కి రావాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? ది డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే కంపెనీ ఈ ప్రపంచంలోనే ఫస్ట్ ఐపీఓకి వచ్చిన కంపెనీగా రికార్డ్స్ చెప్తున్నాయి. ది స్టేట్ జనరల్ ఆఫ్ యునైటెడ్ నెదర్లాండ్స్ వాళ్ళు 1602 లోనే ఈ కంపెనీని ఫామ్ చేశారు. ఈ కంపెనీ లిస్ట్ అయిన ఆమ్స్టర్డామ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన మరియు ఇంకా ఫంక్షనింగ్ లో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత చాలా కంపెనీస్ వరల్డ్ వైడ్ గా ఐపీఓస్ ద్వారా క్యాపిటల్ రైజ్ చేసి ఇన్ రిటర్న్ పబ్లిక్ కి షేర్ ఓనర్షిప్ ని ఇస్తున్నాయి. ఇన్ని ఇయర్స్ లో కొన్నిసార్లు ఎక్కువ ఐపీఓస్ ఒకే ఫినాన్షియల్ ఇయర్ లో వచ్చాయి. కొన్ని ఇయర్స్ లో అసలు ఈ కంపెనీస్ కూడా ఐపీఓకి వచ్చేవి కావు. మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లో .com బూమ్ అప్పుడే చాలా స్టార్టప్స్ ఐపీఓస్ ద్వారా మనీని రేస్ చేశాయి. అలాగే 2008 ఫినాన్షియల్ క్రైసిస్ టైం నుంచి కోవిడ్ కి ముందు వరకు చాలా తక్కువ ఐపీఓస్ మార్కెట్ లోకి వచ్చాయి. ఆఫ్టర్ కరోనా మెనీ యూనికార్న్ కంపెనీస్ మార్కెట్ లో ఎక్కువగా లిస్ట్ అవుతున్నాయి. ఇంతకు ముందు ఎపిసోడ్ 4 and 5 చెప్పినట్టు ఐపీఓ ఇన్ఫర్మేషన్ తో పాటు ఈ టర్మ్స్ ని కూడా నువ్వు ఎక్కువగా ఐపీఓ టైంలో వింటావు. అదే ఆర్హెచ్పి అంటే రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ అన్నమాట. ఇది డిఆర్హెచ్పి కి అప్డేటెడ్ వర్షన్. దీనిలో కూడా కంపెనీకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ఉంటాయి. ఈ ఆర్హెచ్పి సెబీకి సబ్మిట్ చేసిన తర్వాత ఐపీఓ అనేది మినిమం 3 days నుంచి 10 days మధ్య పబ్లిక్ కి ఓపెన్ లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పబ్లిక్ వాళ్ళ డిమాట్ అకౌంట్ ద్వారా ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఐపీఓ కి బిడ్ చేయవచ్చు. ఈ కంపెనీస్ ఐపీఓస్ ని రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఆర్ఐఐ, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎన్ఐఐ, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ QIB, యాంకర్ ఇన్వెస్టర్స్, ఎంప్లాయీ, షేర్ హోల్డర్స్ కేటగిరీలో ఆఫర్స్ చేస్తాయి. ఈ కేటగిరీస్ మధ్య డిఫరెన్సెస్ ఏంటక్క? రీటైల్ కేటగిరీలో మనం బిడ్ చేసే అమౌంట్ ₹2 lakhs కంటే ఎక్కువ ఉండదు. ఒక లాట్ సైజ్ మాక్సిమం 15,000 అనుకుంటే మనం రీటైల్ కేటగిరీలో మాక్సిమం 13 lots వరకు అప్లై చేయవచ్చు. ఈ కేటగిరీలో 35% వరకు షేర్స్ ని రిజర్వ్ చేస్తారు. నెక్స్ట్ NII కేటగిరీ 2 types ఉంటాయి. అవి స్మాల్ NII అండ్ బిగ్ NII. స్మాల్ NII అంటే 10 lakhs కంటే తక్కువ అమౌంట్ తో బిడ్ చేసేవాళ్ళు. 10 lakhs కంటే ఎక్కువ అయితే బిగ్ NII అని అంటాం. మళ్ళీ ఈ స్మాల్ NII లో కూడా 2 types ఉంటారు. 2 lakhs నుండి 5 lakhs వరకు అమౌంట్ తో బిడ్ చేసేవారిని స్మాల్ హై నెట్ వర్త్ ఇండివిజువల్ అని, 10 lakhs వరకు బిడ్ చేసేవారిని బిగ్ హై నెట్ వర్త్ ఇండివిజువల్ అని అంటాం. ఈ మొత్తం NII కేటగిరీలో 15% వరకు షేర్స్ ని రిజర్వ్ చేస్తారు. నెక్స్ట్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ QIB లో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, కమర్షియల్ బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్, FPIs, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ VCFs, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ AIFs, ఫారెన్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్స్ FVCIs, ఇన్సూరెన్స్ కంపెనీస్, ప్రొవిడెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అండ్ NBFCs లో ఎవరైనా ఉండవచ్చు. ఈ కేటగిరీలో 50% వరకు షేర్ ని రిజర్వ్ చేస్తారు. యాంకర్ ఇన్వెస్టర్ అంటే ఇండివిజువల్, కంపెనీ ఆర్ మ్యూచువల్ ఫండ్ లో ఎవరైనా కావచ్చు. వీళ్ళు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్ QIB లో పార్ట్ అన్నమాట. వీళ్ళు యాంకర్ ఇన్వెస్టర్ కేటగిరీలో మినిమం 10 crores కి బిడ్ చేస్తారు. వీరికి IPO ఓపెన్ అయ్యే 1 day బిఫోర్ షేర్స్ అలాట్ చేస్తారు. ఈ QIB అలాట్మెంట్ లిస్ట్ లో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న బయ్యర్ నేమ్స్ ఉంటే ఆ IPO కి మంచి డిమాండ్ క్రియేట్ అవుతుంది. అలాగే కొన్ని కంపెనీస్ ఎంప్లాయీస్ కి మరియు వాళ్ళ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి కొన్ని షేర్స్ రిజర్వ్ చేస్తాయి. నెక్స్ట్ షేర్ ప్రైస్ ని ఫిక్స్డ్ ప్రైస్ తో ఆఫర్ చేస్తారు. ఆర్ ఎపిసోడ్ 4 లో చెప్పినట్టు బుక్ బిల్డింగ్ ద్వారా ప్రైస్ ని ఫిక్స్ చేస్తారు. ఈ డీటెయిల్స్ అన్ని మనం వాళ్ళ RHP లో చూడవచ్చు. వీళ్ళకి ఈ షేర్స్ ని ఎలా అలాట్ చేస్తారక్క? ఇంకా రీటైల్ కేటగిరీలో అలాట్మెంట్ లాటరీ బేసిస్ లో చేస్తారు. మనం ఒక్కసారి అప్లై చేశాక మనకు ఇష్టం లేకపోతే విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అది HNA కేటగిరీలో అప్లై చేస్తే అలా విత్డ్రా చేయలేం. అలాగే బిడ్ చేసే ప్రైస్ ఆఫర్ చేసే ప్రైస్ దగ్గర ఆర్ మోర్ ప్రైస్ కి బిడ్ చేయాలి. ఈ కేటగిరీలో అలాట్మెంట్ అనేది ప్రపోర్షనేట్ ఆర్ లాటరీ ద్వారా డిసైడ్ చేస్తారు. అంటే NII కేటగిరీలో IPO 100 times సబ్స్క్రైబ్ అయింది అనుకో,
అండ్ హెచ్ఎన్ఐ ఒక 80 లాట్స్ కి అప్లై చేస్తే అలాట్మెంట్ ని లాటరీ ద్వారా డిసైడ్ చేస్తారు. అదే సేమ్ కేసులో హెచ్ఎన్ఐ 100 లాట్స్ ని అప్లై చేస్తే తనకు 1 లాట్ లో కన్ఫర్మ్ గా అలాట్ అవుతుంది. ఇంకా ఎక్కువగా వినే వర్డ్, ఎక్కువ మంది ఐపీఓ అప్లికెంట్స్ చూసే వర్డ్ జిఎంపి అంటే గ్రే మార్కెట్ ప్రీమియం. కొన్ని ఐపీఓ స్టాక్స్ లిస్ట్ అవటానికి ముందు అన్అఫిషియల్ గా ఓవర్ ద కౌంటర్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. అవి ఎంత ప్రీమియంలో ట్రేడ్ అవుతున్నాయో చెప్పేదే ఈ జిఎంపి. సో జిఎంపి ఎక్కువగా ఉంటే ఆ ఐపీఓకి డిమాండ్ బాగా ఉంటుంది అండ్ మంచి లిస్టింగ్ డే గెయిన్స్ వస్తాయి. బట్ ఈ జిఎంపిని కూడా ఆపరేటర్స్ మ్యానిపులేట్ చేయవచ్చు. సో ఈ జిఎంపి పైన మాత్రమే డిపెండ్ అవ్వకుండా ఆర్హెచ్పిని స్టడీ చేసి బిజినెస్ నచ్చి ఫ్యూచర్ గ్రోత్ మీద కన్విక్షన్ ఉంటేనే ఐపీఓకి అప్లై చేయడం మంచిది. కొన్నిసార్లు లిస్టింగ్ డే గెయిన్స్ కోసం అప్లై చేయవచ్చు. బట్ ఆపరేటర్స్ ట్రాప్ లో పడకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే అక్క, నేను యాంకర్ లిస్ట్ లో ఉన్న మంచి కంపెనీస్ ల నేమ్స్ చూసి ఒక ఐపీఓకి అప్లై చేశాని అని అనుకుందాం అండ్ నాకు అలాట్ అయ్యింది అని అనుకుందాం. ఒకవేళ లిస్టింగ్ డే రోజునే వాళ్ళ షేర్ ని అన్ని సెల్ చేసి ఎగ్జిట్ అయిపోతే నా పరిస్థితి ఏంటక్క? వాళ్ళు ఇంటెన్సివ్ సెల్లింగ్ చేస్తే షేర్ ప్రైస్ బాగా డౌన్ అవుతుంది కదక్క. అలా అవ్వకుండా సెబీ దానిలో ఇన్వెస్ట్ చేసిన క్యూఐబీస్ కి మరియు ప్రమోటర్ కి ముందుగా ఎగ్జిట్ అవ్వకుండా ఒక సర్టెన్ లాక్ ఇన్ పీరియడ్ ని ఫిక్స్ చేస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ అయితే 30 డేస్ వరకు వాళ్ళకి ఇష్యూ చేసిన షేర్స్ ని అమ్మకూడదు. 30 డేస్ తర్వాత కూడా కేవలం 50% ఆఫ్ అలాటెడ్ షేర్స్ ని మాత్రమే అమ్ముకునే వీలుంది. కావాలి అనుకుంటే మిగతా 50% ఆఫ్ షేర్స్ ని అలాట్ అయిన డేట్ నుంచి 90 డేస్ తర్వాత సెల్ చేసుకోవచ్చు. అలాగే ప్రమోటర్స్ కూడా మినిమం 18 మంత్స్ వరకు అండ్ నాన్ ప్రమోటర్స్ కి 6 మంత్స్ వరకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఓకే అక్క, అర్థమైంది. మరి మెయిన్ బోర్డ్ ఐపీఓకి ఎస్ఎంఈ ఐపీఓకి డిఫరెన్స్ ఏంటి? మెయిన్ బోర్డ్ కి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ ఐపీఓకి వస్తాయి. అది ఎస్ఎంఈ అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ కేటగిరీలో వచ్చే కంపెనీస్ ఇంకా ఫుల్ గా ఎస్టాబ్లిష్ అవ్వవు. వాళ్ళ కంపెనీ గ్రోత్ కోసం ఫండ్ రైజ్ చేయడానికి ఐపీఓకి వస్తారు. మెయిన్ బోర్డ్ కంపెనీస్ కి లిక్విడిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ రైజ్ చేసే మనీని వాళ్ళ స్ట్రాటజిక్ డెసిషన్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేయవచ్చు. అది ఎస్ఎంఈ కంపెనీస్ రైజ్ చేసే మనీతో వాళ్ళ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ ని ఇంప్రూవ్ చేసుకోవటానికి మరియు మంచి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ మెంబర్స్ ని హై చేసుకోవటానికి యూజ్ చేయవచ్చు. మెయిన్ బోర్డ్ ఐపీఓకి వచ్చే కంపెనీస్ రైజ్ చేసే మనీని ఫ్రెష్ ఇష్యూగా కొన్ని కొత్త షేర్స్ ని ఇష్యూ చేస్తాయి. ఇలా రైజ్ చేసే మనీ ద్వారా కంపెనీ కెపెక్స్ రిక్వైర్మెంట్స్ వాడటం కోసం యూజ్ చేస్తారు. అదే ఆల్రెడీ ఉన్న ఇన్వెస్టర్ ఎగ్జిట్ అవడానికి ఆఫర్ ఫర్ సేల్ ఓఎఫ్ఎస్ రూట్ లో వాళ్ళ షేర్స్ ని పబ్లిక్ కి ఆఫర్ చేసి వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. మనం అప్లై చేసే ముందు ఈ ఐపీఓ ద్వారా రైజ్ చేసే మనీ ఫ్రెష్ ఇష్యూనా ఆర్ ఓఎఫ్ఎస్ఆ అని చూసుకొని అప్లై చేయాలి. సరే అక్క. పోస్ట్ ఇష్యూ పేడ్ అప్ ఈక్విటీ ఆఫ్ ది కంపెనీ అంటే షేర్స్ ని ఎక్స్చేంజ్ చేయడం ద్వారా కంపెనీకి వెళ్లే అమౌంట్ మెయిన్ బోర్డ్ కి అయితే మినిమం 10 crore అయి ఉండాలి అండ్ ఎస్ఎంఈకి అయితే 25 crore కన్నా ఎక్కువగా ఉండకూడదు. ఈ ప్రాసెస్ అంతా ప్రైమరీ మార్కెట్ లో జరుగుతాయి అండ్ ఎస్ఎంఈ కంపెనీస్ యొక్క ఎబిటా 2 out of 3 years లో ప్రాఫిట్ చూపించాలి. అదే మెయిన్ బోర్డ్ ఐపీఓకి వచ్చే కంపెనీస్ అయితే లాస్ లో ఉన్న లిస్టింగ్ కి ట్రై చేయవచ్చు. ఎస్ఎంఈకి రెస్పెక్టివ్ ఎక్స్చేంజ్ అంటే ఎన్ఎస్సి అండ్ బిఎస్సి, డిఆర్హెచ్పి, ఆర్హెచ్పి అప్రూవల్ ఇస్తే చాలు. సెబీ అప్రూవల్ అవసరం లేదు. బట్ మెయిన్ బోర్డ్ ఐపీఓస్ కి సెబీ అప్రూవల్ కావాలి. ఎస్ఎంఈ కంపెనీస్ ఎవ్రీ 6 months కి ఒకసారి రిజల్ట్ పోస్ట్ చేస్తాయి. వెరాస్ మెయిన్ బోర్డ్ ఐపీఓస్ కి క్వార్టర్లీ రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తాయి. ఎస్ఎంఈ ఐపీఓలో యాంకర్ ఇన్వెస్టర్స్ మినిమం 1 crore అయినా ఇన్వెస్ట్ చేయాలి. వేరాస్ మెయిన్ బోర్డ్ ఐపీఓలో మినిమం 10 crore ఇన్వెస్ట్ చేయాలి. సో ఇవి మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎస్ఎంఈ అండ్ మెయిన్ బోర్డ్ ఐపీఓ. ఓకే అక్క. సో నేను మెయిన్ బోర్డ్ ఐపీఓతో పాటు ఎస్ఎంఈ ఐపీఓని కూడా అప్లై చేస్తా. మెయిన్ బోర్డ్ ఓకే, కానీ ఎస్ఎంఈ ఐపీఓకి అప్లై చేయాలి అంటే నీ దగ్గర మినిమం 1 lakh కంటే ఎక్కువ మనీ ఉండాలి అండ్ ఎస్ఎంఈ ఐపీఓలో మ్యానిపులేషన్ అవడానికి చాలా స్కోప్ ఉంది. రీసెంట్ గా సెబీ ఇలా కొన్ని ఎస్ఎంఈ కంపెనీస్ లో మ్యానిపులేషన్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని బ్యాన్ చేసింది. ఓ అవునా? సరే, నేను ఈ స్టేజ్ లో ఎస్ఎంఈ ఐపీఓకి అప్లై చేయను. గుడ్ చిన్ను. సరే, నీకు ఐపీఓ ప్రాసెస్ గురించి మొత్తం ఒక ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను. మెయిన్ బోర్డ్ అండ్ ఎస్ఎంఈ ఐపీఓ టైం ఫ్రేమ్స్ ని నెక్స్ట్ స్లైడ్ లో పెడుతున్నానని చెక్ చేయి.
సెబీ ఐపీఓస్ లో జరిగే మ్యానిపులేషన్స్ ని ప్రివెంట్ చేయడానికి వాళ్ళ గైడ్ లైన్స్ ని తరచూ చేంజ్ చేస్తుంది. సో ఇంకా ఏమైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం సెబీ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే అక్క. ఓకే చిన్ను, ఇంతకు ముందు నీకు ఒక కంపెనీ స్టాక్ మార్కెట్ లోకి ఎలా లిస్ట్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు ఆ స్టాక్ ప్రైస్ ఎలా చేంజ్ అవుతుందో చెప్తాను. నువ్వు మార్కెట్ లోకి వచ్చి ఒక 2 months అవుతుంది కదా. ఈ టైంలో నువ్వు బై చేసిన స్టాక్స్ లో కొన్ని మంచిగా పెరిగాయి, ఇంకా కొన్ని నువ్వు కొన్న ప్రైస్ నుంచి ఫాల్ అయ్యాయి కదా. అలాగే నువ్వు అబ్జర్వ్ చేస్తే కొన్ని స్టాక్స్ ఒక రోజులో ఎక్కువ రైజ్ అవుతున్నాయి, కొన్ని ఒక రోజులో చాలా ఎక్కువగా ఫాల్ అవుతున్నాయి. అవునక్క, ఇలా ఎందుకు అవుతుంది? ఓకే, ఈ ప్రైస్ మూమెంట్ ని ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ December 17, 2024 రోజు మన స్టాక్ మార్కెట్ మొత్తం డౌన్ లో ఉంది కదా. కానీ ఆ రోజు ఒక సిప్లా మాత్రమే పాజిటివ్ లో ట్రేడ్ అయ్యింది. అలా పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి సిటీ గ్రూప్ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక పాజిటివ్ న్యూస్ మెయిన్ రీజన్. సో ఈ న్యూస్ ఒక ఇద్దరు ట్రేడర్స్ ఎలా థింక్ చేస్తారో చూద్దాం. లెట్స్ సే B1 అనే పర్సన్ ఆ న్యూస్ ప్రకారం సిప్లా కంపెనీకి ఆ డ్రగ్ అప్రూవల్ కానీ వస్తే అది వాళ్ళ కంపెనీ రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్ ని ఇంప్రూవ్ చేస్తుంది అని పాజిటివ్ గా థింక్ చేసి బై చేద్దాం అనుకుంటున్నాడు. నెక్స్ట్ దానికి ఆపోజిట్ గా థింక్ చేసి S1 అనే పర్సన్ ఆ అప్రూవల్ రాకపోతే ఆర్ అప్రూవల్ రావడానికి చాలా టైం పడుతుంది అని అనుకొని ఆ కంపెనీ స్టాక్స్ ని సెల్ చేద్దామని అనుకుంటాడు. ఇప్పుడు మనకు ఆ స్టాక్ ని కొనటానికి ఒక బయ్యర్ B1 ఉన్నాడు అండ్ అమ్మటానికి ఒక సెల్లర్ S1 ఉన్నాడు. యాజ్ పర్ సెబీ న్యూ గైడ్ లైన్స్ ప్రకారం స్టాక్ లేటెస్ట్ ప్రైజెస్ యూజ్ చేయకూడదు కాబట్టి మనం సిప్లా షేర్ ఒక 1200 లో ట్రేడ్ అవుతుంది అని అనుకుందాం. B1 1200 కి షేర్ ని బై కావాలని తన బ్రోకింగ్ యాప్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. బట్ వచ్చింది పాజిటివ్ న్యూస్ కాబట్టి సెల్ చేసే పర్సన్ కూడా బయ్యర్ అడిగిన ఎగ్జాక్ట్ ప్రైస్ కి సెల్ చేయకుండా 1202 లో అయితేనే సెల్ చేస్తాను అని ఆర్డర్ తను ప్లేస్ చేస్తాడు. సో B1 బై చేద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఉన్నాడు అండ్ తను కోట్ చేసిన ప్రైస్ కి సెల్ చేయటానికి సెల్లర్స్ ఎవరు లేరు కాబట్టి తన ఆర్డర్స్ ని మోడిఫై చేసి ఆ S1 చెప్పిన ప్రైస్ కి షేర్ ని 1202 కి బై చేస్తాడు. ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత B1 మళ్ళీ ఇంకో షేర్ ని 1202 కి బై చేయమని ఆర్డర్ ని ప్లేస్ చేస్తాడు. సేమ్ S1 కూడా 1204 కి అయితేనే సెల్ చేయమని ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. సో అగైన్ B1 1204 కి షేర్ ని S1 నుంచి బై చేస్తాడు. అగైన్ ఇంకో షేర్ ని B1 1204 కి ఆర్డర్ ప్లేస్ చేస్తే S1 1206 కి సెల్ చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ మినిట్ లో B1 1206 కి ఆర్డర్ ప్లేస్ చేస్తే ఈసారి డిమాండ్ ఉంది కదా అని S1 1210 లో షేర్ ని సెల్ చేస్తాడు. నెక్స్ట్ ఇంకో షేర్ కోసం B1 1210 కి ఆర్డర్ ప్లేస్ చేస్తే S1 1220 లో ఆర్డర్ ని సెల్ చేస్తాడు. సో ఇలా విత్ ఇన్ 2 to 3 minutes లో ఆ కంపెనీ షేర్ ప్రైస్ 1200 నుంచి 1220 కి పెరిగింది. ఈ B1 S1 తో పాటు ఇంకా వేరే రిటైల్ ఇన్వెస్టర్స్ DIAS, NIAS అండ్ FIAS కూడా బై ఆర్ సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు కాబట్టే మనకు ఆ స్టాక్ ప్రైస్ లో ఎవ్రీ మినిట్ వేరియేషన్ ఉంటుంది. సో సప్లై అండ్ డిమాండ్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్. ఎక్కువ మంది బయర్స్ ఉంటే స్టాక్ డిమాండ్ పెరుగుతుంది, సో ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ ఎక్కువ మంది సెల్లర్స్ ఉంటే సప్లై ఎక్కువగా ఉన్నట్లు అంటే అప్పుడు స్టాక్ ప్రైస్ ఫాల్ అవుతుంది. సో ఈ కేసులో ఆ న్యూస్ పాజిటివ్ కాబట్టి స్టాక్ కి డిమాండ్ క్రియేట్ అయ్యింది అండ్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యింది. ఇలా ఎంత వరకు పెరగవచ్చు అక్క? బై చేసే పర్సన్ ఆ న్యూస్ వల్ల స్టాక్ కి ఎంత వరకు వాల్యూ ఇవ్వచ్చు అని అనుకుంటున్నాడో అప్పటి వరకు బై చేస్తాడు. మన ఎగ్జాంపుల్ లో ఇన్ కేస్ 1225 కంటే ఎక్కువ ప్రైస్ ఈ టైంలో ఆ స్టాక్ కి కరెక్ట్ వాల్యూ కాదు అని B1 అనుకుంటే తను ఆర్డర్ ప్లేస్ చేయడు కదా. సో అప్పుడు S1 కి బయర్స్ నుంచి డిమాండ్ లేదని అర్థం అయ్యి B1 అడిగిన ప్రైస్ కి స్టాక్ ని సెల్ చేస్తాడు. ఒకవేళ ఆ డ్రగ్ కి అప్రూవల్ వస్తే మరి అప్పుడు ఆ స్టాక్ ని సెల్ చేయటానికి ఎవరు ఇష్టపడరు కదా. కానీ బై చేయటానికి B1 అనే పర్సన్స్ లా చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ NIAS, DIAS అండ్ FIAS లు రెడీగా ఉంటారు. అయితే షేర్ ప్రైస్ ఒక రోజులోనే 2000 కి వెళ్తుందా ఆ పాజిటివ్ న్యూస్ కి అక్క? యుఎస్ మార్కెట్ లో అయితే అలా వెళ్ళొచ్చేమో కానీ బట్
మనకి అలా అవ్వకుండా సెబీ ప్రతి స్టాక్ కి కూడా కొన్ని సర్క్యూట్ లిమిట్స్ ఆర్ ప్రైస్ బ్యాండ్స్ ని పెడుతుంది. ఎందుకు? ఇలా ఒక రోజులోనే 1200 నుంచి 2000 కి వెళ్ళిన తర్వాత ఆ న్యూస్ లో ఎర్రర్ ఉంది అని తెలిస్తే అప్పుడు షేర్ ప్రైస్ ఆటోమేటిక్ గా 1200 కంటే కిందికి వెళ్తుంది కదా. ఆ న్యూస్ ని ఫాలో అయ్యి 2000 రూపీస్ లో బై చేసిన ఇన్వెస్టర్స్ లాస్ అవుతారు కదా. సో స్టాక్ ప్రైస్ లో అంత వాలటాలిటీ లేకుండా స్పెక్యులేషన్స్ నుంచి స్టాక్ మార్కెట్స్ ని స్టేబుల్ గా ఉంచడానికి ఈ ఇండెక్స్ సర్క్యూట్స్ అండ్ స్టాక్ వైస్ సర్క్యూట్స్ హెల్ప్ అవుతాయి. సో ఎంత వరకు సర్క్యూట్స్ ని సెట్ చేస్తారు? ఆ సర్క్యూట్ లిమిట్స్ 2 to 20% వరకు సెట్ చేస్తారు. ఈ లిమిట్ ని ఆ పర్టికులర్ స్టాక్ యొక్క లిక్విడిటీ, వాల్యూమ్ అండ్ కేటగిరీ ఆఫ్ ది స్టాక్స్ పైన డిపెండ్ అవుతుంది. ది అప్పర్ అండ్ లోవర్ సర్క్యూట్ ఫర్ ఎ పర్టికులర్ షేర్స్ ని బ్రోకింగ్ యాప్ లో ఈ పిక్ లో చూపించిన విధంగా చెక్ చేయవచ్చు. ఈ కేసులో B1 బై చేయడానికి లాంగ్ టర్మ్ ని హోల్డ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే రీజన్ అయి ఉండకపోవచ్చు. ఆ B1 అనే పర్సన్ లెట్స్ సే ఒక 1000 స్టాక్స్ ని 1200 లో బై చేసి 1202 కి సెల్ చేస్తే తనకి మినిట్స్ లోనే కొంత ప్రాఫిట్ వస్తుంది కదా. ఇలా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ స్టాక్స్ విత్ ఇన్ 20 లో బై చేసి సెల్ చేస్తే దానిని స్కాల్ప్ ట్రేడింగ్ అని అంటాం. అదే B1 ఒక 100 స్టాక్స్ ని 1200 లో బై చేసి 1220 ప్రైస్ వచ్చే వరకు వెయిట్ చేసి అంటే 15 మినిట్ ఆర్ 1 అవర్ ఆర్ ఆ డే లో ఏ టైంలో అయినా తన టార్గెట్ రీచ్ అయ్యే వరకు వెయిట్ చేసి టార్గెట్ రీచ్ అయిన తర్వాత సెల్ చేస్తే దాన్ని మనం డే ట్రేడింగ్ అని అంటాం. అదే B1 స్టాక్ ని 1200 లో బై చేసి ఒక 1300 కి ప్రైస్ రీచ్ అయ్యే వరకు వెయిట్ చేస్తూ అలా రీచ్ అవ్వటానికి 1 డే ఆర్ 1 వీక్ ఆర్ ఫ్యూ వీక్స్ పాటు వెయిట్ చేసి తన టార్గెట్ రీచ్ అయిన తర్వాత సెల్ చేస్తే ఆ కేస్ ని మనం స్వింగ్ ట్రేడింగ్ అని అంటాం. ఆర్ అదే B1 ఈ స్టాక్ కి ఫ్యూచర్ లో గ్రో అవటానికి మంచి స్కోప్ ఉంది అని భావించి ఈ స్టేజ్ లో బై చేసి లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేస్తే అంటే గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బై చేస్తే తనను మనం గ్రోత్ ఇన్వెస్టర్ అని అంటాం. అలాగే ఈ స్టాక్ ఒక నెగిటివ్ సెంటిమెంట్ వల్ల దాని రీసెంట్ హై 1702 నుంచి బాగా డౌన్ అయ్యింది కదా. అంటే బాగా కరెక్ట్ అయ్యి మంచి వాల్యుయేషన్ లో ఉంది అని B1 భావించి బై చేయడానికి ఇదే కరెక్ట్ టైం అని ఆ స్టాక్ ని బై చేస్తే తనను మనం వాల్యూ ఇన్వెస్టర్ అని అంటాం. అలాగే S1 అనే పర్సన్ సెల్ చేయటానికి ఈ ఒక్క రీజన్ నే కారణమై ఉండకపోవచ్చు. ఆ పర్సన్ స్టాక్ ప్రైస్ బాగా లోలో ఉన్నప్పుడు ఎంటర్ అయ్యి ఈ ప్రైస్ లో సెల్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. లేదా మనం ఇంతకు ముందు డిస్కస్ చేసిన ట్రేడింగ్ యాక్టివిటీస్ ఏదైనా ఒక యాక్టివిటీ కావచ్చు ఆర్ ఏదైనా ట్రేడింగ్ ఎంట్రీ వారికి ఉన్న కంపెనీ పొజిషన్ ని స్క్వేర్ ఆఫ్ చేసి ఉండవచ్చు. సో దేర్ కుడ్ బి మెనీ రీజన్స్ ఫర్ బయింగ్ ఆర్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్. అలాగే ఇప్పుడు సెల్లింగ్ కి కూడా ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. సేమ్ డే మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వాటెక్ వాబా కంపెనీ వాళ్ళు ఒక ఫైల్ ని స్టాక్ ఎక్స్చేంజెస్ కి సబ్మిట్ చేశారు. ఆ డిస్క్లోజర్ ప్రకారం వారి కంపెనీ విన్ అయిన ఒక ఆర్డర్ ని సౌదీ వాటర్ అథారిటీ వాళ్ళు ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్స్ వల్ల క్యాన్సిల్ చేశారు. సో ఇది కంపెనీకి పాజిటివ్ న్యూసా ఆర్ నెగిటివ్ న్యూసా? నెగిటివ్ న్యూస్ అక్క. ఎస్. సో నెక్స్ట్ డే అది ఆ స్టాక్ ప్రైస్ రిఫ్లెక్ట్ అవ్వాలి. సో ఈ కేసులో 17th క్లోజింగ్ ప్రైస్ ఒక 2000 అని అనుకుందాం. నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయ్యే టైం కి ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న రీటైల్ ఇన్వెస్టర్ ఆర్ DIA ఆర్ FAS వాళ్ళ సెల్ ని 2000 దగ్గర ప్లేస్ చేస్తారు. అప్పుడు ఎవరు బై చేయడానికి రెడీగా ఉండరు కదక్క. అవును, అందుకు స్టాక్ ప్రైస్ అప్రాక్సిమేట్ గా ఒక 18% డౌన్ అయ్యి ₹1640 లో ఓపెన్ అయ్యింది అని అనుకుందాం. మరి తర్వాత ఎందుకు రైజ్ అయ్యింది ఆ రోజు? నేను ఇంతకు ముందు చెప్పిన డే ట్రేడర్స్ యాక్టివిటీ వలన మరియు స్వింగ్ ట్రేడర్స్ ఆర్ ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్న ఇన్వెస్టర్స్ లో ఎవరైనా కూడా ఈ ప్రైస్ అట్రాక్టివ్ గా అనిపించి ఈ షేర్స్ ని బై చేస్తారు. కాబట్టే ఆ రోజు స్టాక్ ప్రైస్ లో వాలటాలిటీని చూసాం. అండ్ స్టాక్ 20% నెగిటివ్ లో కాకుండా 10% నెగిటివ్ లో క్లోజ్ అయింది. ఓకే అక్క. సో కంపెనీస్ నుంచి ఆర్ వాటి గురించి వచ్చే న్యూస్ స్టాక్ ప్రైస్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఆ న్యూస్ కి డిఫరెంట్ మార్కెట్ పార్టిసిపెంట్స్ యొక్క బై ఆర్ సెల్ ఆర్డర్స్ ద్వారా మనం స్టాక్ ప్రైస్ లో మూమెంట్స్ ని చూస్తున్నాం. అంతే కదక్క? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇలా న్యూస్ ఒకటే కాదు, కంపెనీ పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ అండ్ వాళ్ళ గైడెన్స్ వల్ల, వాళ్ళ కార్పొరేట్ గవర్నెన్స్ ఆర్ గవర్నమెంట్ పాలసీస్ లో చేంజెస్ వలన ఆర్ ఒక కంట్రీలోని పొలిటికల్ సినారియోస్ వలన, జియో పొలిటికల్ సినారియోస్ వల్ల మరియు
ఒక కంట్రీలోని ఎకనామిక్ కండిషన్స్ ద్వారా కూడా కంపెనీ స్టాక్ ప్రైజెస్ లో డైలీ వేరియేషన్స్ ఉంటాయి. కంపెనీ పర్ఫార్మెన్స్ అంటే రిజల్ట్స్ బాగుండడం కదా. మరి నా దగ్గర ఉన్న ఒక స్టాక్ రిజల్ట్స్ బాగున్నా ప్రైస్ ఎందుకు ఫాల్ అయ్యింది? ఆ రిజల్ట్స్ అలా మంచిగా వస్తాయి అని యాంటిసిపేట్ చేసిన మార్కెట్ పార్టిసిపెంట్స్ రిజల్ట్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే రావటంతో ఆ షేర్స్ సెల్ చేసి వాళ్ళ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. అందుకే కొన్నిసార్లు కంపెనీ రిజల్ట్స్ బాగున్నా కూడా స్టాక్ ప్రైజెస్ లో ఫాల్ చూస్తుంటాం. అందుకే నేను ఎప్పుడు చెప్పేది స్టాక్ ప్రైస్ బేస్ చేసుకొని ఎప్పుడు స్టాక్స్ ని బై ఆర్ సెల్ చేయవద్దు అని. ఓకే అక్క, అర్థమైంది. మరి గవర్నమెంట్ పాలసీస్ వల్ల ఎలా రియాక్ట్ అవుతాయి అక్క? ఓకే, రీసెంట్ గా గవర్నమెంట్ రివర్ ఇంటర్లింకింగ్ గురించి ప్లాన్ చేస్తుంది. సో ఇలాంటి పాలసీస్ వలన వేరియస్ హైడ్రాలిక్స్ కంపెనీస్, వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ అండ్ వాటితో రిలేట్ అయ్యే వర్క్ చేసే ఇన్ఫ్రా కంపెనీస్ కి బెనిఫిట్. కాబట్టి ఈ స్టాక్స్ లో ఫ్యూచర్ లో మంచి గ్రోత్ ఉంటుంది అని అనుకొని ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం. ఫ్యూచర్ లో గవర్నమెంట్ దీనికి సంబంధించిన డెసిషన్స్ ని చేంజ్ చేసుకుంటే అప్పుడు ఈ కంపెనీ ప్రాఫిట్స్ పైన ఇంపాక్ట్ ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ కూడా గవర్నమెంట్ పాలసీస్ కి ఇంపాక్ట్ అవుతాయి. కొన్నిసార్లు పాజిటివ్ గా, కొన్నిసార్లు నెగిటివ్ గా. మరి ఇప్పుడు మన మార్కెట్స్ ఎందుకు బాగా ఫాలో అవుతున్నాయి? ఒకటి, ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ కంపెనీ ఎర్నింగ్స్ పర్ షేర్, ఎక్స్పెక్టెడ్ గ్రోత్ కొంచెం డిక్లైన్ కావటం, ఇన్ఫ్లేషన్ వల్ల కొన్ని కంపెనీస్ వాళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్ ని బీట్ చేయలేకపోయాయి. సో టెక్నికల్ అనలిస్ట్ల ప్రకారం మన మార్కెట్స్ బాగా రన్అప్ అయ్యాయి అని వాళ్ళ చార్ట్స్ ఇండికేట్ చేయటం వల్ల సెల్లింగ్ జరుగుతుంది. అండ్ ఈ December 18, 2024 న ఫెడ్ చైర్మన్ FOMC మీటింగ్ లో ఇంట్రెస్ట్ రేట్స్ ని 25 బేసిస్ పాయింట్ కట్ చేసి నెక్స్ట్ 2025 లో 50 పాయింట్స్ మాత్రమే కట్ చేస్తాము అని అనౌన్స్ చేయడంతో అప్పటి వరకు మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి ఆపోజిట్ లో ఉండి మొత్తం US మార్కెట్స్ ని మరియు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ని పాజిటివ్ సెంటిమెంట్ నుంచి నెగిటివ్ సెంటిమెంట్ లోకి తీసుకువచ్చింది. ఈ ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ తగ్గిస్తే అక్కడ ఎకనామిక్ కండిషన్స్ ఇంప్రూవ్ అయ్యి మన ఐటీ కంపెనీస్ కి ఆర్డర్స్ బాగా వస్తాయి అని ఒక పాజిటివ్ సెంటిమెంట్ తో రన్ అవుతున్న ఐటీ కంపెనీస్ మొత్తం ఆ మీటింగ్ అయిన 2 days మొత్తం నెగిటివ్ లో టర్న్ అయ్యాయి. అలాగే కొన్ని బిజినెస్ లు సైక్లికల్ నేచర్ ఉంటాయి. ఎగ్జాంపుల్, మెటల్ స్టాక్స్ కి చూసుకుంటే ఎకనామిక్ కండిషన్ స్ట్రాంగ్ గా ఉంటే కన్స్ట్రక్షన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ స్పీడప్ అవుతాయి. వాటికి మెటల్స్ కావాలి కాబట్టి వాటి డిమాండ్ పెరుగుతుంది అండ్ ఆ మెటల్ రిలేటెడ్ కంపెనీస్ బాగా ప్రాఫిట్స్ లో ఉంటాయి. సో వాటి షేర్ ప్రైజెస్ కూడా బాగా రన్అప్ అవుతాయి. బట్ వన్స్ ఇది పీక్ కి వెళ్ళిన తర్వాత ఎకనామిక్ కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలో మెటల్స్ కి డిమాండ్ తగ్గి వాటి ప్రాఫిట్స్ డిక్లైన్ అవుతాయి అండ్ ఈవెన్చువల్లీ షేర్ ప్రైజెస్ కూడా డిక్లైన్ అవుతాయి. అలాగే ఇంతకు ముందు చెప్పిన జియో పొలిటికల్, నేచురల్ డిసాస్టర్ ఆర్ గవర్నమెంట్ పాలసీస్ లో చేంజెస్ కూడా ఈ మెటల్ ప్రైజెస్ ని ఇంపాక్ట్ చేస్తాయి. మరి కొన్ని స్టాక్ కి సంబంధించిన న్యూస్ ఏమీ లేనప్పుడు కూడా ఎందుకు స్టాక్ ప్రైజెస్ మూవ్ అవుతున్నాయి? లార్జ్ కంపెనీస్ కి సంబంధించి ఏ న్యూస్ లేకపోయినా మార్కెట్ పార్టిసిపెంట్స్ యొక్క ట్రేడింగ్ యాక్టివిటీ ఆర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ద్వారా డైలీ స్టాక్ ప్రైజెస్ మూవ్ అవుతాయి. బట్ బాగా రైస్ ఆర్ ఫాల్ అవ్వాలంటే మాత్రం ఏదైనా ఇంపాక్ట్ఫుల్ ఈవెంట్ ఆర్ న్యూస్ ఉండాలి. అలాగే చిన్న కంపెనీస్ లో మాత్రం ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఎక్కువగా ప్రైస్ మూవ్మెంట్ ని చూస్తాం. ఇంకా ఏమి ఈవెంట్స్ కి స్టాక్ ప్రైజెస్ లో రియాక్షన్ చూడవచ్చు? కార్పొరేట్ యాక్షన్స్ లైక్ డివిడెండ్స్, స్టాక్ స్ప్లిట్స్, బోనస్ ఇష్యూ, రైట్స్ ఇష్యూ అండ్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అనౌన్స్మెంట్స్ కి స్టాక్స్ రియాక్ట్ అవుతాయి. ఈ యాక్షన్స్ మధ్య డిఫరెన్సెస్ ఏంటి? డివిడెండ్ అంటే కంపెనీ ప్రాఫిట్స్ లో కొంత ప్రాఫిట్స్ షేర్ హోల్డర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయటం అన్నమాట. డివిడెండ్ ని పర్ షేర్ బేసిస్ పర్ ఫేస్ వాల్యూ కి ఇంత పర్సెంటేజ్ లాగా ఇస్తారు. ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో లెట్స్ సే ఎక్స్ అనే కంపెనీ విత్ 10 ఫేస్ వాల్యూ తో ప్రాఫిట్స్ లో ఉంది. ఒక 50 రూపీస్ డివిడెండ్ పే చేస్తే అప్పుడు డివిడెండ్ పే అవుట్ అనేది 50/10 × 100 అంటే 500% పే చేశారు అని అంటాం. డివిడెండ్ ఇవ్వడం మ్యాండేటరీ అయితే కాదు. కొన్ని కంపెనీస్ ఇలా డివిడెండ్ ఇవ్వకుండా ఇలా డివిడెండ్ కి స్పెండ్ చేసే మనీని వాళ్ళ క్యాపెక్స్ కోసం ఆ న్యూ బిజినెస్ కోసం కూడా యూటిలైజ్ చేస్తారు. కానీ చాలా కంపెనీస్ ఈవెన్ లాసెస్ లో ఉన్నా కూడా వాళ్ళ షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ తో షేర్ హోల్డర్స్ కి కంపెనీ పే ఉన్న ట్రస్ట్ ని రివార్డ్ చేస్తాయి. అండ్ ఆ ఎక్స్ డివిడెండ్ డేట్ రోజు ఆ డివిడెండ్ అమౌంట్ ని స్టాక్ ప్రైస్ లో అడ్జస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ డివిడెండ్ ముందు రోజు స్టాక్ ప్రైస్ 1000 అనుకుంటే ఎక్స్ డివిడెండ్ రోజున అది 950 అవుతుంది. నెక్స్ట్, స్టాక్ స్ప్లిట్ అంటే కంపెనీ స్టాక్ ని ఫేస్ వాల్యూ రిఫరెన్స్ తో స్ప్లిట్ చేస్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఎక్స్ అనే కంపెనీ షేర్స్ 100 ఉన్నాయి అండ్ వాటి ఫేస్ వాల్యూ ఈస్ 10. ప్రెసెంట్ షేర్ వాల్యూస్ 2000 రూపీస్ అని అనుకుందాం. ఇప్పుడు కంపెనీ స్టాక్ స్ప్లిట్ ని 1:1 తో అనౌన్స్ చేస్తే ఆ కంపెనీ ఫేస్ వాల్యూ 5 అవుతుంది. నీ దగ్గర ఉన్న షేర్స్ 200 అవుతాయి అండ్ ప్రైస్ కూడా 1000 అవుతుంది. బోనస్ ఇష్యూలో నీ ఎగ్జిస్టింగ్ షేర్స్ కి ఎక్స్ట్రా షేర్ వచ్చి యాడ్ అవుతాయి అండ్ దానికి తగ్గిన విధంగా నీ షేర్ ప్రైస్ అడ్జస్ట్ అవుతుంది. ఈ ఇష్యూ అనేది జనరల్ గా 1:1, 2:1, 3:1 ఇలా ఇస్తారు. 3:1 ఇష్యూ అంటే షేర్ హోల్డర్ 1 షేర్ కానీ ఉంటే తనకు 3 బోనస్ షేర్ వచ్చి యాడ్ అవుతాయి. ఇందాక స్టాక్ స్ప్లిట్ లో చెప్పినట్టు నెంబర్ ఆఫ్ స్టాక్స్ అండ్ షేర్ ప్రైస్ లు కూడా అడ్జస్ట్ అవుతాయి. ఆర్ ఇలా బోనస్ ఆర్ స్టాక్ స్ప్లిట్ చేయటం వలన షేర్ ప్రైస్ 2000 లో ఉంటే 1000 అవుతుంది. ఇలా ప్రైస్ రెడ్యూస్ అవ్వటం వలన రీటైల్ పార్టిసిపేషన్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్, కార్పొరేట్ యాక్షన్ ఇస్ రైట్స్ ఇష్యూ. ఈ రైట్ ఇష్యూ ద్వారా ఎగ్జిస్టింగ్ గా ఉన్న షేర్ హోల్డర్స్ కి న్యూ షేర్స్ ని ప్రెజెంట్ రన్ అవుతున్న ప్రైస్ కంటే తక్కువ వాల్యూని ఆఫర్ చేసి ఫండ్స్ ని రైజ్ చేస్తారు. ఇది 1 టైప్ ఆఫ్ ఐపీఓ అనుకోవచ్చు. ఈ రైట్ ఇష్యూలో 1:4 అంటే మన దగ్గర ఉన్న 4 షేర్స్ కి 1 న్యూ షేర్ కి మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ రైట్ ఇష్యూ ఇస్ ఎ గుడ్ ఇండికేషన్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్స్ ఇన్ కంపెనీ. కానీ కొన్నిసార్లు మేనేజ్మెంట్ షేర్ హోల్డర్స్ ని మిస్లీడ్ కూడా చేయవచ్చు. సో ప్రాపర్ గా స్టడీ చేసి కంపెనీ ఫ్యూచర్ మీద నమ్మకం ఉంటే మనం దానికి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆర్ మన అకౌంట్ లో యాడ్ అయిన ఆర్ఈ షేర్స్ ని రైట్ ఇష్యూ టైంలో సెల్ చేసుకొని వాటిని క్యాష్ చేసుకోవాలి. నెక్స్ట్ అండ్ లాస్ట్, కార్పొరేట్ ఈవెంట్ కి బైబ్యాక్ ఆఫ్ షేర్స్. దీనిలో కంపెనీ ఏ ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్నా ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైస్ ని షేర్ హోల్డర్స్ కి ఆఫర్ చేసి వారి నుంచి షేర్స్ ని కొంటుంది. ఇలా చేయటం వలన కంపెనీ పర్ షేర్ వాల్యూ పెరుగుతుంది. ఇంకా ప్రమోటర్స్ ఇంకా వాళ్ళ స్టేక్ ని ఇంప్రూవ్ చేసుకొని అదర్ పర్సన్స్ వాళ్ళ కంపెనీని టేక్ ఓవర్ చేసుకోకుండా కాపాడుకోవచ్చు. కొన్నిసార్లు నెగిటివ్ సెంటిమెంట్ వల్ల షేర్ వాల్యూ ఫాల్ అవుతున్న టైంలో ప్రమోటర్స్ బై చేసి వాళ్ళు షేర్ ప్రైస్ స్టేబుల్ చేస్తారు. అండ్ ఇలా కొనటం వలన ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి కాన్ఫిడెన్స్ వస్తుంది. కొత్త వాళ్ళు కూడా మేనేజ్మెంట్ కి కంపెనీ గ్రోత్ పై ఉన్న ట్రస్ట్ చూసి వెళ్లకుండా ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ కార్పొరేట్ యాక్షన్ వలన కూడా స్టాక్ ప్రైస్ లో పాజిటివ్ ఆర్ నెగిటివ్ మూమెంట్ ఉంటుంది. ఓకే అక్క. ఓకే చిన్ను, ఇంతకు ముందు పార్ట్ లో స్టాక్ ప్రైసెస్ ని న్యూస్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్ ఎలా ఇంపాక్ట్ చేస్తాయో డిస్కస్ చేశాను కదా. ఈ వీడియోలో మార్కెట్ సెంటిమెంట్స్ ని చేంజ్ చేసే కీ ఈవెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అక్క. వీటిలో మనం ఫస్ట్ మానిటరీ పాలసీ గురించి డిస్కస్ చేద్దాం. ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వాళ్ళు మానిటరీ పాలసీ కమిటీ అనే టూల్ ద్వారా ఇంట్రెస్ట్ రేట్స్ ని కంట్రోల్ చేస్తారు. ఎవ్రీ క్వార్టర్ కి ఒకసారి మానిటరీ పాలసీ మీటింగ్ లో ఇంట్రెస్ట్ రేట్స్ మీద రివ్యూ చేసి ఇంట్రెస్ట్ రేట్స్ డిక్రీజ్ చేయటం ఆర్ సేమ్ రేట్స్ మెయింటైన్ చేయటం ఆర్ ఇంక్రీజ్ చేయటం లాంటి డెసిషన్స్ తీసుకుంటారు. అకార్డింగ్ టు దట్ డెసిషన్ స్టాక్ మార్కెట్స్ యొక్క సెంటిమెంట్ చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనం ఎపిసోడ్ 7 లో చెప్పుకున్నాం కదా, ఫెడ్ చైర్మన్ మీటింగ్ తర్వాత మన ఐటీ సెక్టర్ మొత్తం పాజిటివ్ నుంచి నెగిటివ్ లోకి ఎలా టర్న్ అయ్యాయో ఈ కమిటీ డెసిషన్ మార్కెట్ డైరెక్షన్ ని చేంజ్ చేస్తాయి. ఈ కమిటీలో ఆర్బీఐ గవర్నర్, మానిటరీ పాలసీ ఇన్ఛార్జ్ తో పాటు ఇంకా 4 మెంబర్స్ ఉంటారు. ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఎకనామిక్ గ్రోత్ కి ఇన్ఫ్లేషన్ కి మధ్య బ్యాలెన్స్ ఉండేలా చూడటం, దానికి తగిన విధంగా ఇంట్రెస్ట్ రేట్ ని సెట్ చేయటం. అక్క, ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ ది కంట్రీస్ కెపాసిటీ టు ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ టైం. అంటే కాలక్రమేణా ఒక కంట్రీ గూడ్స్ అండ్ సర్వీసెస్ లో గ్రోత్ ఉండటం. దీన్ని మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి తో మెజర్ చేస్తాం. ఈ ఎకనామిక్ గ్రోత్ అనేది ఏ కంట్రీకి అయినా చాలా ఇంపార్టెంట్. ఈ గ్రోత్ బాగా ఉంటే కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి, టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి, వాటి ద్వారా జాబ్స్ క్రియేట్ అవుతాయి, లేబర్ ఫోర్స్ గ్రో అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, హెల్త్ కేర్, సోషల్ సర్వీసెస్ లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్, తద్వారా నేషనల్ ఇన్కమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మంచి హ్యాపీ అండ్ హెల్తీ, తక్కువ ప్రావర్టీతో ఉండేలా కంట్రీస్ చేంజ్ అవుతాయి. సో ఏ కంట్రీ గవర్నమెంట్ అయినా ఎకనామిక్ గ్రోత్ డౌన్ అవ్వకుండా వాటి పాలసీస్ ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాయి. అందుకోసమే ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గించటం ఆర్ వేరియస్ స్టిమ్యులస్ ప్యాకేజెస్ ని అనౌన్స్ చేయటం లాంటివి చేస్తాయి. ఇలాంటి వాటి ద్వారా కన్స్యూమర్ చేతిలోకి మనీ ఈజీగా సర్క్యులేట్ అయ్యేలా చూస్తారు. ప్రజల దగ్గర ఎక్కువ మనీ ఉంటే మంచిదే కదా. మంచిదే, కానీ
ఎక్కువ మంది పీపుల్ దగ్గర ఎక్కువ మనీ ఉంటే వాళ్ళ బయింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. బయింగ్ డిమాండ్ కి తగిన విధంగా సప్లై లేకపోతే ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ కూడా పెరిగిపోతుంది. సో అల్టిమేట్ గా ఇది ఇన్ఫ్లేషన్ కి దారి తీస్తుంది. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తో చెప్తా విను. ఒక ఊరిలో 100 పీపుల్ ఉన్నారు. ఒక 50 హౌసెస్ సేల్ కి ఉన్నాయి అని అనుకుందాం. ఇప్పుడు 100 పీపుల్ దగ్గర సేమ్ మనీ ఉండవు కదా. ఒక 50 మెంబర్స్ దగ్గర ఆ హౌసెస్ ని కొనడానికి మనీ ఉన్నాయి. సో వాళ్ళు ఆ హౌసెస్ ని ఆ సిటీలో ఉండే మార్కెట్ ప్రైస్ కి తగినట్లు కొంటారు. ఇప్పుడు ఇంకో 10 మెంబర్స్ బ్యాంక్ లో లోన్ తీసుకొని హౌసెస్ ని కొనడానికి వస్తే మొత్తం 60 మెంబర్స్ 50 హౌసెస్ ని బై చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఆ హౌసెస్ మార్కెట్ ప్రైస్ కన్నా ఎక్కువకి సేల్ అవుతాయి. ఏ 50 మెంబర్స్ అయితే ఆ ప్రైస్ పే చేయగలరో వాళ్ళు మాత్రమే ఆ హౌసెస్ ని బై చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గించింది అని అనుకుందాం. సో అప్పుడు ఎక్కువ మంది పీపుల్ లెట్స్ సే ఒక 20 మెంబర్స్ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉన్నాయి అని చెప్పి లోన్ తీసుకొని సేమ్ 50 హౌసెస్ ని కొనటానికి వస్తే అప్పుడు మొత్తం హౌసెస్ ని కొనటానికి 80 మెంబర్స్ అవుతారు. అంటే డిమాండ్ బాగా పెరిగింది. సో హౌస్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువ అయ్యి చాలా హైలో సెల్ అవుతాయి. అప్పుడు కన్స్యూమర్స్ పే చేయాల్సిన దానికంటే ఎక్కువ మనీని పే చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఒక ప్రోడక్ట్ డిమాండ్ కి తగ్గ సప్లై లేకపోతే వాటి ప్రైస్ ఇంక్రీజ్ అయ్యి ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి అప్పుడే గవర్నమెంట్ కూడా కంపెనీస్ కి ఇన్సెంటివ్స్ ఆర్ ప్యాకేజెస్ ఆర్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లాంటి అనౌన్స్ చేసి డిమాండ్ తగ్గ సప్లై ఉండేలా చూస్తారు. మన ఎగ్జాంపుల్ లో ఇలా ఏదైనా ఒక రియాలిటీకి చెందిన కంపెనీకి గవర్నమెంట్ ఒక ప్యాకేజ్ మరియు బ్యాంక్ వాళ్ళు కూడా తక్కువ ఇంట్రెస్ట్ కి మనీ ఇస్తే ఆ కంపెనీ వాళ్ళు కూడా ఆ ఫండ్ ద్వారా ఇంకో 30 హౌసెస్ కన్స్ట్రక్షన్ కి కావాల్సిన ల్యాండ్ బై చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఇలా కన్స్ట్రక్షన్ చేసే ప్రాసెస్ లో కొన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి. అక్కడ లోకల్ పీపుల్ కి పని దొరుకుతుంది. ఆ హౌస్ కన్స్ట్రక్షన్ కి యూజ్ అయ్యే మెటీరియల్ సప్లై చేసే డిఫరెంట్ సెక్టార్ కంపెనీస్ కి న్యూ ఆర్డర్స్ వస్తాయి. అండ్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ఆ హౌసెస్ సెల్ చేసి ఆ కంపెనీ కూడా బ్యాంక్ లోన్స్ రీపే చేస్తే బ్యాంక్స్ కూడా మంచి బిజినెస్ అయ్యి ప్రాఫిట్స్ లో ఉంటాయి. ఈ విధంగా ఆ కంట్రీ ఎకనామిక్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు డిమాండ్ కి తగ్గ సప్లై ఉంటుంది కదా. సో హౌస్ ప్రైస్ కూల్ ఆఫ్ అవుతాయి. ఇప్పుడు మిగిలిన 20 మంది మెంబర్స్ కూడా ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉన్నాయి అని వాళ్ళు కూడా లోన్స్ కి అప్లై చేసి హౌస్ కొనడానికి ట్రై చేస్తే 80 హౌసెస్ కి 100 మంది బయర్స్ ఉండడం వలన మళ్ళీ వాటి ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యి ఇన్ఫ్లేషన్ వస్తుంది అని గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అప్పుడు హై ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల పీపుల్ కూడా ఎక్కువగా లోన్స్ తీసుకోవడానికి ఇష్టపడరు. అలా ఎందుకు అక్క? అందరికీ లోన్స్ ఇస్తే వాళ్ళకు కావాల్సిన ప్రోడక్ట్స్ వాళ్ళు బై చేస్తారు కదా. ఓకే, అలా అడిగిన వారి అందరికీ వాళ్ళ ఇన్కమ్ సోర్స్, క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్ ఇలా ఏమి చెక్ చేయకుండా బ్యాంక్ లోన్స్ ఇచ్చాయి అని అనుకుందాం. వాళ్ళు లోన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ కరోనా లాంటి సిచ్యువేషన్ వస్తే అప్పుడు చాలా మందికి ఇన్కమ్ సోర్సెస్ పోతాయి కదా. అప్పుడు తీసుకున్న లోన్స్ ని ఎవరు రీపే చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. అండ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ కి కూడా బయర్స్ ఎవరు లేక వాటి ప్రైజెస్ కూడా మొత్తం తగ్గిపోతాయి. ఆ కంపెనీస్ కూడా లోన్స్ తీసుకొనే కదా ఇలాంటి ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేసేది. వీళ్ళు కూడా లాసెస్ కి వెళ్లి లోన్స్ రీపే చేయలేకపోతే అప్పుడు మొత్తం మన బ్యాంకింగ్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. ఎకనామిక్ గ్రోత్ కూడా డౌన్ అవుతుంది. ఇలా హౌసింగ్ బబుల్ బరస్ట్ అవటం వల్లనే 2008 లో ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చింది. వాళ్ళ ఎకనామీ కొలాప్స్ అవటం వలన చాలా కంపెనీస్ క్లోజ్ అయ్యి ఎంప్లాయ్మెంట్ లేక రెసిషన్ వచ్చింది. ద బిగ్ షార్ట్ అనే మూవీలో ఈ క్రైసిస్ ఎలా వచ్చిందో క్లియర్ గా చూపించారు. ఫ్రీగా ఉన్నప్పుడు అది చూడు, నీకు ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ రావద్దు అనే ప్రతి కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ ఎకనామిక్ గ్రోత్ ని, ఇన్ఫ్లేషన్ ని బ్యాలెన్స్ చేసేలా ఇంట్రెస్ట్ రేట్స్ ని సెట్ చేస్తాయి. మన ఆర్బీఐ తీసుకున్న స్ట్రాంగ్ డెసిషన్ వల్లనే మన బ్యాంకింగ్ సిస్టమ్ అండ్ ఎకనామిక్ గ్రోత్ బయట కంట్రీ సిచ్యువేషన్స్ కి పెద్దగా ఇంపాక్ట్ అవ్వకుండా స్ట్రాంగ్ గా ఉంటున్నాయి. ఓకే అక్క, అర్థమైంది. ఈ మీటింగ్ లో వాళ్ళు ఏ రేట్స్ పైన డెసిషన్ తీసుకుంటారు? ఫస్ట్ ది రెపో రేట్స్ అంటే ఆర్బీఐ నుంచి బ్యాంక్స్ తీసుకునే అప్పు పైన బ్యాంక్స్ పే చేయాల్సిన ఇంట్రెస్ట్ రేట్స్ అన్నమాట. రెపో రేట్స్ ఎక్కువగా ఉంటే బ్యాంక్ వాళ్ళు మనకు ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ రేట్స్ హైలో ఉంటాయి కాబట్టి ఎకనామిక్ గ్రోత్ స్లోగా ఉంటుంది. సో ఇది మన మార్కెట్స్ కి హై రెపో రేట్స్ అంతగా ఇష్టం ఉండవు. నెక్స్ట్ రివర్స్ రెపో రేట్స్
అంటే బ్యాంక్స్ దగ్గర నుంచి ఆర్బీఐ తీసుకునే మనీకి పే చేయాల్సిన ఇంట్రెస్ట్ రేట్స్ అన్నమాట. బ్యాంక్ వాళ్ళు కార్పొరేట్ కంపెనీస్ ఆర్ కన్స్యూమర్స్ కి ఇవ్వాల్సిన మనీని ఆర్బీఐకి ఇవ్వటం వలన మనీ సప్లై అనేది తగ్గిపోతుంది కదా. సో రివర్స్ రెపో రేట్స్ ఇంక్రీజ్ అవ్వటం కూడా మార్కెట్స్ కి మంచిది కాదు. తర్వాత క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ ని చెక్ చేయాలి. సిఆర్ఆర్ అంటే ప్రతి బ్యాంక్ మ్యాండేటరీగా కొంత ఫండ్ ని ఆర్బీఐ దగ్గర ఉంచాలి. సిఆర్ఆర్ ఎక్కువ ఉంటే బయట మార్కెట్ లో మన సప్లై తగ్గిపోతుంది కదా. సో ఇది కూడా మార్కెట్ గ్రోత్ కి మంచిది కాదు. సో మనం ఇన్వెస్ట్ చేసే ముందు మనం వీటిని చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. నెక్స్ట్ మనం ఇన్ఫ్లేషన్ గురించి ట్రాక్ చేయాలి. ఇన్ఫ్లేషన్ గురించి మనం ఆల్రెడీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి చెక్ చేసి సింపుల్ గా ఇంతకు ముందు చెప్పినట్టు ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉంటే ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుంది. అదే ఇంట్రెస్ట్ రేట్స్ హైగా ఉంటే ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుంది. ఓకే అక్క, నేను ఆ వీడియోని చెక్ చేస్తా. నెక్స్ట్ ఏ ఈవెంట్ ని ట్రాక్ చేయాలి? నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఐఐపి డేటాని చెక్ చేసుకోవాలి. ఈ ఇండెక్స్ షార్ట్ టర్మ్ లో ఒక కంట్రీలో ఇండస్ట్రియల్ సెక్టర్ ప్రోగ్రెస్ ఎలా ఉందో చెప్తుంది. ఈ డేటా ఎవ్రీ మంత్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంటేషన్ MOSPI ఇన్ఫ్లేషన్ డేటాతో పాటు రిలీజ్ చేస్తారు. ఈ ఐఐపి డేటాని ఒక రిఫరెన్స్ పాయింట్ తో మెజర్ చేస్తారు. ఈ రిఫరెన్స్ పాయింట్స్ ని బేస్ ఇయర్ అని అంటాం. ప్రజెంట్ మనం 2011-12 ఇండస్ట్రియల్ సెక్టార్స్ డేటా రిఫరెన్స్ తో ఈ డేటాని మెజర్ చేస్తున్నారు. ఇండియాలోని డిఫరెంట్ సెక్టార్స్ ఈ పిక్ లో చూపించిన విధంగా ఎవ్రీ మంత్ వారి కంపెనీ ప్రొడక్షన్ కి సంబంధించిన డేటాని మినిస్ట్రీకి సబ్మిట్ చేస్తాయి. ఆ డేటాని యూజ్ చేసి మినిస్ట్రీ ఒక ఇండెక్స్ ని ప్రిపేర్ చేసి రిలీజ్ చేస్తుంది. అది పాజిటివ్ అయితే ప్రొడక్షన్ బాగున్నట్టు. మనలాంటి డెవలపింగ్ కంట్రీస్ కి ఈ ఇండెక్స్ పాజిటివ్ లో ఉండడం చాలా మంచిది. అదే నెగిటివ్ అయితే ఇండస్ట్రీ ప్రొడక్షన్ స్లో డౌన్ అవుతుంది, అంటే ఎకనామిక్ గ్రోత్ స్లో అవుతుంది. అది మన మార్కెట్స్ కి మంచిది కాదు. సో ఆర్బీఐ మీద ఇంట్రెస్ట్ తగ్గించాలి అనే ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ PMI డేటాని ట్రాక్ చేయాలి. ఇది ఒక సర్వే బేస్డ్ ఇండెక్స్. దీనిని ఎవ్రీ మంత్ పర్చేస్ మేనేజర్స్ కి సర్వే చేసి లాస్ట్ మంత్ కి ఈ మంత్ కి బిజినెస్ లో చేంజ్ అయిన పర్సెప్షన్ ని ఫైండ్ అవుట్ చేస్తారు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్స్ కి సపరేట్ సర్వే కండక్ట్ చేస్తారు. ఈ సర్వేలో న్యూ ఆర్డర్ ఎన్ని వచ్చాయి, కంపెనీ అవుట్పుట్ ఎలా ఉంది, బిజినెస్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, రిక్రూట్మెంట్ ఎలా ఉన్నాయి, లే ఆఫ్స్ ఏమైనా ఉన్నాయా లాంటి డేటాని కలెక్ట్ చేసి ఒక ఇండెక్స్ ని ప్రిపేర్ చేస్తారు. ఈ PMI ఇండెక్స్ నెంబర్ జనరల్ గా 50 దగ్గర ఉంటుంది. 50 కంటే ఎక్కువగా ఉంటే ఎకనామీ ఎక్స్పాన్షన్ లో ఉంది అని, 50 కంటే బిలో ఉంటే ఎకనామీ కాంట్రాక్షన్ లో ఉంది అని ఇండికేట్ చేస్తుంది. ఓకే అక్క. నెక్స్ట్ ఇంపార్టెంట్ కీ ఈవెంట్ ఈస్ బడ్జెట్. అక్క ఇది నేను చెబుతాను, నువ్వా? నీకెలా తెలుసు? ఎవ్రీ ఇయర్ బడ్జెట్ అయిన నెక్స్ట్ డే న్యూస్ పేపర్ లో పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెడతారు కదా, వ్యవసాయానికి ఇన్ని కోట్లు ఇచ్చామని, రోడ్స్ కి ఇన్ని క్రోర్స్ అలాట్ చేశామని. ఇదే కదా బడ్జెట్ అంటే. అవును, ఇలానే మన ఫినాన్స్ మినిస్టర్ కంట్రీ ఎకనామిక్ గ్రోత్ ని ఎంకరేజ్ చేసేలా ఏమైనా ఎకనామిక్ రిఫార్మ్స్ అనౌన్స్ చేయటం, ఈచ్ సెక్టార్స్ కి ఆ గవర్నమెంట్ ఇంపార్టెన్స్ బట్టి ఫండ్స్ ని అలాట్ చేయటం, ఇంకా ఏమైనా మేజర్ పాలసీ అనౌన్స్ చేయటం జరుగుతుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ కి ఎక్కువ ఫండ్స్ అలాట్ చేస్తే ఆ రిలేటెడ్ కంపెనీస్ కి ఫ్యూచర్ లో మంచి ఆర్డర్స్ వచ్చి రెవెన్యూ జనరేట్ అవుతుంది అండ్ ప్రాఫిట్స్ వస్తాయి. మనం ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మన మనీ కూడా గ్రో అవుతుంది. అదే ఏదైనా సెక్టార్ కి ఫండ్స్ తక్కువగా అలోకేట్ చేస్తే ఆ కంపెనీస్ లో గ్రోత్ కొంచెం స్లో డౌన్ అవుతుంది. సో అలాంటి కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేయకపోవడం మంచిది. కరెక్ట్ గానే అనలైజ్ చేసావు చిన్ను. బడ్జెట్ లో ఇది ఒకటే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ లో చేంజెస్, వేరే ప్రొడక్ట్స్ పైన వేసే ఆర్ తగ్గించే ట్యాక్సెస్ ఆర్ డ్యూటీస్ పైన కూడా కంపెనీ ప్రాఫిట్స్ డిపెండ్ అవుతాయి. కాబట్టి వాటి ఇంపాక్ట్ కంపెనీ ప్రాఫిట్స్ పైన ఎలా ఉంటుందో స్టడీ చేయాలి. ఓకే అక్క. నెక్స్ట్ కీ ఈవెంట్ ఈస్ కార్పొరేట్ ఎర్నింగ్స్ అనౌన్స్మెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్. ఈ ఎర్నింగ్స్ బేస్ చేసుకునే స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ ఉంటుంది. ఈ రిపోర్ట్ ని ఎవ్రీ క్వార్టర్ ఈ టేబుల్ లో చూపించిన టైం ఫ్రేమ్ లో రిలీజ్ చేస్తారు. ఈ రిపోర్ట్స్ నుంచి మనం ఆ కంపెనీ ఈ క్వార్టర్ లో ఎంత రెవెన్యూ జనరేట్ చేసింది, వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, ఎంత ట్యాక్స్ పే చేశాయి, ఎంత ఇంట్రెస్ట్ కి పే చేశాయి, అవి అన్ని పోగా వాళ్ళ ప్రాఫిట్ ఎంత అనే ఇంపార్టెంట్ డేటాని చెక్ చేసుకోవచ్చు. ఈ రిజల్ట్స్ తర్వాత మేనేజ్మెంట్ ఇచ్చే కార్పొరేట్ గైడెన్స్ ని బట్టి మనం కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ గురించి ఒక ఐడియా తీసుకోవచ్చు. సో వీళ్ళ గైడెన్స్ కి కూడా స్టాక్ ప్రైజెస్ లో మంచి మూమెంట్ ని మనం చూడవచ్చు.
సో ఇలా మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒకసారి ఈ ఇండెక్స్ ని ఈవెంట్స్ ని స్టడీ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ని కరెక్ట్ గా తీసుకోవచ్చు. ఈ టైంలో ఇన్వెస్ట్ చేయటం కరెక్ట్ అనుకుంటే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆర్ కొంతకాలం ఆగి ఆ కంపెనీ కొంచెం కరెక్ట్ అయిన తర్వాత ఈ ఇండెక్సెస్ అన్ని మళ్ళీ పాజిటివ్ లోకి టర్న్ అయ్యే టైంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఏ అక్క, ఇప్పటిదాకా డిస్కస్ చేసిన ఈవెంట్స్ అన్ని మన కంట్రీకి సంబంధించినవి. వీటికి మన కంపెనీ రియాక్ట్ కావటంలో తప్పు లేదు. కానీ మొన్న ఫెడ్ మీటింగ్ తర్వాత మన కంపెనీస్ ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యాయి? ఫ్రాన్స్ డిప్లొమాట్ క్లీమెన్స్ వెన్జెల్ మెటర్నిచ్ once said, when the US sneezes, the entire world catches a cold. ఇది నిజం. వరల్డ్ లో లార్జెస్ట్ ఎకనామీ అవటం వలన యుఎస్ లో మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయితే మిగిలిన మార్కెట్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి. సేమ్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కూడా. మన కంట్రీలోని టాప్ కంపెనీస్ యుఎస్ మార్కెట్స్ లో కూడా అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్ ఏరియాస్ గా లిస్ట్ అయి ఉన్నాయి. సో వాళ్ళ పాలసీస్ ఇంపాక్ట్ మన కంపెనీస్ పైన కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ వాళ్ళు స్టీల్ ఇంపోర్ట్స్ పై అడిషనల్ డ్యూటీస్ వేస్తే అప్పుడు మన స్టీల్ ఇంపోర్ట్ చేసే కంపెనీస్ రెవెన్యూస్ ప్రైజెస్ డిక్లేర్ అవుతాయి కాబట్టి షేర్ ప్రైజెస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇలానే ఐటీ సెక్టార్ కూడా ఎక్కువ సర్వీసెస్ యుఎస్ లో కంపెనీస్ కి ఇస్తాయి కాబట్టి అక్కడ మానిటరీ పాలసీ డెసిషన్స్ పై ఈ సెక్టార్ గ్రోత్ డిపెండ్ అవుతుంది. ఇంకా ఫోరెక్స్ రేట్స్ వలన, అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ యుఎస్ డాలర్స్ లో జరుగుతాయి కాబట్టి అండ్ మనం ఎక్కువ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి యుఎస్ డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. యుఎస్ డాలర్ స్ట్రాంగ్ అయినా కొద్దీ మన రూపీ వీక్ అవుతుంది. సో ఈ కంపెనీస్ ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అయ్యి షేర్ ప్రైస్ ఫాల్ అవుతుంది. ఇంకా డెప్ట్ మార్కెట్స్ లో బాండ్ ఈల్డ్స్ లో రైజ్ అయ్యే కొద్దీ మనకి ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లో తగ్గుతాయి. సో రైజింగ్ బాండ్ ఈల్డ్ వలన కూడా మనకి ఇంపాక్ట్ ఉంటుంది. ఇవన్నీ డిసైడ్ చేసేది అక్కడి గవర్నమెంట్ కాబట్టి అక్కడ ఎలక్షన్స్ లో ఎవరు ప్రెసిడెంట్ గా విన్ అవుతారో అని వరల్డ్ వైడ్ గా డిస్కషన్స్ అవుతాయి. అండ్ వాటి రిజల్ట్స్ వలన స్టాక్ ప్రైజెస్ లో పాజిటివ్ ఆర్ నెగిటివ్ మూమెంట్స్ ని మనం చూడవచ్చు. సో ఇది అంతా గ్లోబలైజేషన్ వలన అన్నమాట. ఇప్పుడు అన్ని కంట్రీస్ ఒక దానితో ఒకటి కనెక్ట్ అవ్వటం వలన ఒక కంట్రీలోని చిన్న డిస్టర్బెన్స్ ఇంకో కంట్రీని డిస్టర్బ్ చేస్తుంది. అయితే అక్క, మనం అన్ని కంట్రీస్ ఈవెంట్స్ ని ట్రాక్ చేయాలా? అవసరం లేదు. మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ డామినెన్స్ ఏ కంట్రీస్ లో ఎక్కువగా ఉందో ఆ కంట్రీస్ యొక్క పాలసీస్ ని అబ్జర్వ్ చేస్తే చాలు. ఒకవేళ ఆ కంట్రీ ఎకనామిక్ సిచ్యువేషన్స్ వల్ల రా మెటీరియల్స్ కాస్ట్ ఎక్కువ అయితే మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ప్రైస్ లో ఫాల్ చూడవచ్చు. ఇలా ఫాల్ అవ్వగానే ఎగ్జిట్ అవ్వకుండా రీజన్ ని ఫైండ్ అవుట్ చేసి ఫ్యూచర్ లో ఆ కంట్రీ పాలసీస్ లో చేంజ్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ప్రాఫిటబిలిటీలోకి వస్తుంది అనుకుంటే ఈ కరెక్షన్ మనకి ఒక ఆపర్చునిటీ అవుతుంది. సో ఒక కంపెనీ గురించి బాగా స్టడీ చేయటం చాలా ఇంపార్టెంట్. ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళ ఎర్నింగ్స్ మరియు యాన్యువల్ మీటింగ్ రిపోర్ట్ లో మెన్షన్ చేస్తారు. వాటిని చదివి మన డెసిషన్ ని తీసుకోవాలి. ఓకే అక్క. ఓకే, నువ్వు ఈ ఇండెక్స్ ని బేస్ చేసుకొని ఎలా ఇన్వెస్ట్ చేస్తావో చెప్పు. మీరు కూడా ఎలా మీ ఇన్వెస్ట్మెంట్ ని ప్లాన్ చేస్తారో 1 minute థింక్ చేసి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది అని అనుకుందాం. అప్పుడు కన్జ్యూమర్స్ ఎవరు పెద్దగా స్పెండ్ చేయరు కాబట్టి కన్జ్యూమర్ స్పెండింగ్ మీద డిపెండ్ అయిన కంపెనీస్ యొక్క రెవెన్యూస్ తో పాటు ప్రాఫిట్స్ కూడా డిక్లైన్ అవుతాయి. సో అవి వాటి షేర్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అయ్యి షేర్ ప్రైస్ బాగా కరెక్ట్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుందో అప్పుడు కన్జ్యూమర్ స్పెండింగ్ ఇంప్రూవ్ అవుతుంది కదా. ఆ టైంలో ఆ సెక్టార్లోని మంచి స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తా. గుడ్. ఒకవేళ నీకు ఆ సెక్టార్లో ఒక కంపెనీ మీద నమ్మకం ఉంటే బాగా కరెక్ట్ అయిన టైంలో కొంత మనీ ఇన్వెస్ట్ చేయవచ్చు. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ ఎర్నింగ్స్ రిపోర్ట్స్ ని, మేనేజ్మెంట్ గైడెన్స్ ని చూడు. వాళ్ళు కమింగ్ క్వార్టర్స్ గురించి పాజిటివ్ గా మాట్లాడితే మొత్తం మనీ ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా కొంత పార్ట్ ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ క్వార్టర్ లో వాళ్ళు ముందు చెప్పిన రిజల్ట్స్ చూపిస్తే నెక్స్ట్ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేయవచ్చు. ఓకే చిన్ను, లాస్ట్ పార్ట్ లో మనం యుఎస్ స్టాక్ మార్కెట్స్ ఇంపాక్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మీద ఎలా ఉంటుందో డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఇండెక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సరే అక్క. స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అంటే కొన్ని స్టాక్స్ ని ఒక గ్రూప్ గా చేసి డెవలప్ చేస్తారు. ఆ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ ని మొత్తం స్టాక్ మార్కెట్ ని రిప్రజెంట్ చేసేలా, లేదా కొన్ని సెక్టార్స్ లోని స్టాక్స్ ని సూచించేలా, లేదా స్టాక్ మార్కెట్ లో ఒక సెగ్మెంట్ ని రిప్రజెంట్ చేసేలా చేస్తారు. అవునక్క, ఈ ఇండెక్స్ లు ఎందుకు? నాలాంటి రీటైల్ ఇన్వెస్టర్ కి ఈ ఇండెక్స్ లతో ఏం ఉపయోగం ఉంటుంది? ఓకే, నిన్న నీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది చిన్ను?
మొత్తం ప్రాఫిట్స్ తో గ్రీన్ గా ఉంది అక్క. ఓకే, నా పోర్ట్ఫోలియోలో కొన్ని స్టాక్స్ బాగా ఫాల్ అవ్వటం వలన నాది నెగిటివ్ గా ఉంది. ఇప్పుడు నీ పోర్ట్ఫోలియోని అండ్ నా పోర్ట్ఫోలియోని కంపేర్ చేసి చెప్పు, మన స్టాక్ మార్కెట్ డైరెక్షన్ పాజిటివ్ గా ఉందా లేదా నెగిటివ్ గా ఉందో? పాజిటివ్ కాదు నెగిటివ్ అక్క. ఏమో అక్క. చూసావా, ఇలా నీ పోర్ట్ఫోలియోని స్టాక్స్ పాజిటివ్ గా ఉంటేనో లేదా నా పోర్ట్ఫోలియోని స్టాక్స్ నెగిటివ్ గా ఉంటేనో లేదా వేరే పర్సన్ పోర్ట్ఫోలియోని స్టాక్స్ న్యూట్రల్ గా కానీ లేదా చాలా డీప్ నెగిటివ్ లో కానీ లేదా చాలా మంచి ప్రాఫిట్స్ లో కానీ ఉండవచ్చు. ఇలా ఇండివిజువల్ పర్సన్స్ యొక్క పోర్ట్ఫోలియోని చూసి మనం మన స్టాక్ మార్కెట్ డైరెక్షన్ ని చెప్పలేం. సో ఇలా మన స్టాక్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉన్నాయో లేదో నెగిటివ్ గా ఉన్నాయో చెప్పటానికి మరియు ప్రైస్ మూవ్మెంట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి ఇండెక్స్ లు యూజ్ అవుతాయి. మనం ఈ ఇండెక్స్ లను చూసి ఓవరాల్ గా స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ గురించి కాకుండా స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ని వేరే ఇన్వెస్ట్మెంట్స్ అయిన గోల్డ్ లేదా డెబ్ట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లతో హిస్టారికల్ కంపారిజన్ చేసుకోవటానికి బెంచ్ మార్కింగ్ లా యూస్ అవుతాయి. అలాగే ఈ ఇండెక్స్ లతో వేరే ఈక్విటీ ఫండ్ ని కంపేర్ చేసుకోవచ్చు. అలా కంపేర్ చేసుకోవడం వలన మనం ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ ఈక్విటీ ఫండ్ పర్ఫార్మెన్స్ బాగా ఉంటే మనం ఆ ఇన్వెస్ట్మెంట్ ని కంటిన్యూ చేయవచ్చు. లేదు అని అంటే ఆ ఫండ్ నుంచి విత్డ్రా అవ్వచ్చు. సో ఈ విధంగా కూడా మనకు ఒక ఇండెక్స్ కావాలి. ఈ ఇండెక్స్ లు ఓవరాల్ ఎకనామీ లేదా ఒక ఎకనామీలోని ఒక సెక్టార్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ ని ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, పోస్ట్ కోవిడ్ తర్వాత 2022 ఇయర్ నుంచి రీసెంట్ గా సెప్టెంబర్ 2024 వరకు మన నిఫ్టీ అప్రాక్సిమేట్ గా 17,000 పాయింట్స్ నుంచి 26,000 పాయింట్స్ వరకు ర్యాలీ అయ్యింది. ఆ ర్యాలీ వెనకాల మన కంపెనీస్ పోస్ట్ చేసిన పాజిటివ్ రిజల్ట్స్ ఒక రీజన్. సో ఈ ర్యాలీ మన ఇండియన్ ఎకనామీలో గ్రోత్ ని ఇండికేట్ చేస్తున్నది. ఆ తర్వాత మనం చూస్తున్నాం కదా, నిఫ్టీలో ఫాల్ ని 26,000 పాయింట్స్ నుంచి 23,400 పాయింట్స్ వరకు వచ్చింది. ఈ ఫాల్ వెనుక వేరే ఫ్యాక్టర్స్ తో పాటు మన ఎకనామీలో వీక్నెస్ కూడా ఒక కారణం. సో ఈ ఇండెక్స్ కంట్రీ యొక్క ఫినాన్షియల్ ట్రాజెక్టరీని ఇండికేట్ చేస్తుంది. అలాగే ఈ ఇండెక్స్ లతో మోడర్న్ ఫినాన్షియల్ అప్లికేషన్స్ లైక్ ఇండెక్స్ ఫండ్ ని, ఇండెక్స్ ఫ్యూచర్స్ ని మరియు ఇండెక్స్ ఆప్షన్ ని ఫామ్ చేశారు. ఈ మోడర్న్ అప్లికేషన్స్ ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఓకే అక్క, ఇండెక్స్ వలన ఇన్ని యూజెస్ ఉన్నాయా? సో మన మార్కెట్ లో ఎన్ని ఇండెక్స్లు ఉన్నాయి? మన మార్కెట్ లో బ్రాడ్ మార్కెట్ ఇండిసెస్, సెక్టోరియల్ ఇండిసెస్, థిమాటిక్ ఇండిసెస్, స్ట్రాటజీ ఇండిసెస్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఇండిసెస్, హైబ్రిడ్ ఇండిసెస్, మల్టీ అసెట్ ఇండిసెస్ అండ్ కస్టమైజ్డ్ ఇండిసెస్ లు ఉన్నాయి. ఈ ఇండిసెస్ ని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE వాళ్ళు డెవలప్ చేసి మెయింటైన్ చేస్తారు. ముందుగా నేను నీకు NSE లో ఉన్న ఇండిసెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బ్రాడ్ మార్కెట్ ఇండెక్స్ లలో లార్జ్ క్యాపిటల్ మరియు లిక్విడిటీ ఎక్కువగా ఉన్న స్టాక్ లతో డెవలప్ చేస్తారు. ఎగ్జాంపుల్, నిఫ్టీ 50 ఇండెక్స్, నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్, నిఫ్టీ 100 ఇండెక్స్, నిఫ్టీ మిడ్ క్యాప్ 50 ఇండెక్స్, నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 ఇండెక్స్ లతో ఇంకా వేరే ఇండెక్స్ లను నెక్స్ట్ స్లైడ్ లో పెడతాను. వీడియోని పాజ్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే సెక్టార్ ఇండెక్స్ లను పర్టికులర్ సెక్టార్ స్టాక్స్ లతో ఫామ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ లో మన మార్కెట్ లో లిస్ట్ అయిన లార్జ్ క్యాప్ మరియు మోస్ట్ లిక్విడిటీ ఉన్న బ్యాంకింగ్ స్టాక్స్ తో ఈ ఇండెక్స్ ని ఫామ్ చేశారు. ఈ ఇండెక్స్ లో ఈ బ్యాంకింగ్ సెక్టర్ పర్ఫార్మెన్స్, డే లో టాప్ గెయినర్ ఆర్ లూజర్ ఇంకా ఈ సెక్టార్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం ఈ ఇండెక్స్ లో చెక్ చేసుకోవచ్చు. అలాగే NSE లో ఉన్న వేరియస్ సెక్టార్ బేస్డ్ ఇండెక్స్ లని ఈ స్లైడ్ లో ప్రొవైడ్ చేశాను, చెక్ చేసుకోండి. నిఫ్టీ మిడ్ క్యాప్ లిక్విడ్ 15 ఇండెక్స్, నిఫ్టీ మిడ్ స్మాల్ ఇండియా కన్జంప్షన్ ఇండెక్స్, నిఫ్టీ MNC ఇండెక్స్, నిఫ్టీ మొబిలిటీ, నిఫ్టీ PSE ఇండెక్స్ అండ్ సో ఆన్. నెక్స్ట్, థిమాటిక్ ఇండెక్స్.
వీటిలో స్పెసిఫిక్ ఇన్వెస్ట్మెంట్ థీమ్ మీద వర్క్ చేసే లార్జ్ అండ్ లిక్విడిటీ ఉన్న స్టాక్స్ తో ఈ ఇండెక్సెస్ ని ఫామ్ చేస్తారు. ఆ ఇండిసెస్ కి సంబంధించిన లిస్ట్ నెక్స్ట్ స్లైడ్ లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అక్క, సెక్టార్ ఇండెక్స్ కి థీమాటిక్ ఇండెక్స్ కి డిఫరెన్సెస్ ఏంటి? సెక్టార్ ఇండెక్స్ లో ఓన్లీ ఒక సెక్టార్ కి సంబంధించిన స్టాక్స్ మాత్రమే ఉంటాయి. థీమాటిక్ అనేది కొంచెం బ్రాడ్ గా ఆ థీమ్ తో వర్క్ చేసే స్టాక్స్ అన్ని ఈ ఇండెక్స్ లో ఉంటాయి. ఎగ్జాంపుల్ గా నిఫ్టీ హెల్త్ కేర్ ఇండెక్స్ లో ఓన్లీ హెల్త్ కేర్ కి సంబంధించిన స్టాక్స్ మాత్రమే ఉంటాయి. అదే నిఫ్టీ ఇండియా కన్సంప్షన్ ఇండెక్స్ అయితే హెల్త్ కేర్ సెక్టార్ స్టాక్స్ తో పాటు ఆటో, టెలికమ్యూనికేషన్, ఫార్మాస్యూటికల్, మీడియాలకు సంబంధించిన స్టాక్స్ కూడా ఉంటాయి. అలాగే ఈ థీమాటిక్ ఇండెక్స్ లో కొన్ని కార్పొరేట్ గ్రూప్ స్టాక్స్ లైక్ టాటా గ్రూప్ ఆర్ మహీంద్రా గ్రూప్ లతో కూడా ఇండెక్స్ ని ఫామ్ చేస్తారు. నెక్స్ట్ స్ట్రాటజీ ఇండెక్స్. ఈ ఇండెక్స్ లోని స్టాక్స్ ని 4 ఫ్యాక్టర్స్ అయిన క్వాలిటీ, వాల్యూ, ఆల్ఫా అండ్ వాలటాలిటీలలో ఏదైనా 2 లేదా అంతకన్నా ఎక్కువ ఫ్యాక్టర్ల కాంబినేషన్స్ తో ఫామ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఏదైనా మంచి స్టెబిలిటీలతో పాటు మంచి డివిడెంట్ ఇచ్చే స్టాక్స్ కోసం సర్చ్ చేస్తుంటే ఈ ఇండెక్స్ లోని స్టాక్స్ ని చెక్ చేయవచ్చు. దీనిలో అలా హై డివిడెంట్ ఇచ్చే స్టాక్స్ ఫర్దర్ స్టడీ చేసి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా లో వాలటాలిటీ లేదా హై బేటా ఉన్న స్టాక్స్ కోసం ఆర్ ఇంకా ఏదైనా స్ట్రాటజీ ఉన్న స్టాక్స్ కోసం చూస్తూ ఉంటే ఈ ఇండెక్స్ లో సర్చ్ చేయవచ్చు. ఆ ఇండెక్స్ ల లిస్ట్ నెక్స్ట్ స్లైడ్ లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫిక్స్డ్ ఇన్కమ్ ఇండెక్స్ లో ఫిక్స్డ్ ఇన్కమ్ అసెట్స్ అయిన గవర్నమెంట్ సెక్యూరిటీస్, టీ బిల్స్, కార్పొరేట్ బాండ్స్ ఆఫ్ డిఫరెంట్ క్రెడిట్ రేటింగ్ కేటగిరీస్, కమర్షియల్ పేపర్స్ లను ప్రొవైడ్ చేసే స్టాక్ లతో ఫామ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా కార్పొరేట్ బాండ్స్ ఇష్యూ చేసే స్టాక్స్ గురించి చూస్తుంటే ఈ ఇండెక్స్ లో ఆ బాండ్స్ ని ఇష్యూ చేసే స్టాక్స్ కి సంబంధించిన డీటెయిల్స్ దొరకవచ్చు. ఆ బాండ్స్ ఇష్యూ చేసే కంపెనీస్ కూడా ఈ ఇండిసెస్ ద్వారా మనీని రేస్ చేస్తాయి. హైబ్రిడ్ ఇండెక్స్ లలో ఈక్విటీ అండ్ డెప్ట్ లో ఇన్వెస్ట్ చేసే విధంగా ఇండెక్స్ ని ఫామ్ చేశారు. అలాగే మల్టీ అసెట్స్ ఇండస్ట్రీస్ లలో ఈక్విటీ, డెప్ట్, ఆర్బిట్రేజ్ అండ్ REITs లాంటి మల్టీ అసెట్ క్లాసెస్ లో ఇన్వెస్ట్ చేసే విధంగా ఇండెక్స్ ని ఫామ్ చేస్తారు. అలాగే కస్టమైజ్డ్ ఇండెక్స్ ని NSE వాళ్ళు క్లయింట్స్ అడిగిన విధంగా డెవలప్ చేసి మెయింటైన్ చేస్తారు. NSE లాగానే BSE లో కూడా బ్రాడ్ మార్కెట్ ఇండిసెస్ లైక్ BSE సెన్సెక్స్, BSE మిడ్ క్యాప్ లాంటి వాటితో పాటు మిగతా ఇండెక్స్ ల డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఇంకా సెక్టోరల్ అండ్ ఇండస్ట్రీ ఇండిసెస్, థీమాటిక్ ఇండిసెస్, స్ట్రాటజీ ఇండిసెస్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఇండిసెస్, సస్టైనబిలిటీ అండ్ వాలటాలిటీ లాంటి ఇండిసెస్ ఉన్నాయి. సో ఈ ఇండెక్స్ లను యూజ్ చేసుకొని నువ్వు ఏదైనా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ స్టాక్స్ ఏ సెక్టార్ కి సంబంధించినదో ఆ సెక్టార్ రీసెంట్ పర్ఫార్మెన్స్ చూడు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ ఇయర్స్ లో కెమికల్ సెక్టార్ సరిగా పర్ఫార్మ్ చేయటం లేదు కదా. ఒకవేళ నువ్వు స్టడీ చేస్తున్న స్టాక్ ఈ సెక్టార్ కి సంబంధించినది అయితే నీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ కొంతకాలం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. ఆర్ ఆ స్టాక్ బాగా కరెక్ట్ అయ్యింది, నెక్స్ట్ రికవరీ అవుతుంది అని నీకు అనిపిస్తే మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నట్లు నీ ఇన్వెస్ట్మెంట్ మనీని పార్ట్స్ గా డివైడ్ చేసి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఇండెక్స్ లు నీకు నీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ని కరెక్ట్ గా తీసుకునేలా యూజ్ అవుతాయి. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వాళ్ళు లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేసే పోర్ట్ఫోలియోస్ ని ఇండెక్స్ యూజ్ చేసి హెడ్జింగ్ చేయటం ద్వారా షార్ట్ టర్మ్ వాలటాలిటీ వల్ల వాళ్ళ క్యాపిటల్ లాస్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకుంటారు. అలాగే నువ్వు ఈ మధ్య నిఫ్టీ 200 or 300 పాయింట్స్ ఫాల్ లేదా రైజ్ అవ్వటం చూస్తున్నావు కదా. సో ఇలాంటి మూవ్స్ ఉన్న ఈ ఇండెక్స్ లలో ట్రేడర్ డెరివేటివ్ ద్వారా ట్రేడింగ్ చేసి మనీని ఎర్న్ చేయవచ్చు. బట్ గుర్తుంచుకో, ఈ డెరివేటివ్స్ ని ఇలాంటి రిటైలర్ ఆర్ బిగినర్స్ కోసం కాదు. వీటిలో మనీ ఎర్న్ చేయాలి అంటే చాలా ఎక్స్పీరియన్స్, స్కిల్స్ అండ్ లక్ కూడా ఫేవర్ చేయాలి. సో డోంట్ ట్రై దిస్ సెగ్మెంట్. ఓకే అక్క, ఈ ఇండిసెస్ ని డెవలప్ చేసి మెయింటైన్ చేయడం వలన ఈ BSE అండ్ NSEకి ఏంటి ఉపయోగం? ఇందాక చెప్పుకున్న ట్రేడింగ్ యాక్టివిటీ వలన ఈ NSE అండ్ BSEకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అలాగే గవర్నమెంట్ కి కూడా ఈ యాక్టివిటీస్ పైన వేసే ట్యాక్సెస్ ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇన్ని ఇండెక్స్ చెప్పావు కదాక, మేజర్ గా ఏ ఇండెక్స్ ని మనం ట్రాక్ చేయాలి? నిఫ్టీ 50, BSE సెన్సెక్స్ ని ట్రాక్ చేయటం ద్వారా మనం మన మార్కెట్స్ ఎలా ఉన్నాయో ఒక ఐడియా తెచ్చుకోవచ్చు. నిఫ్టీ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 50కి షార్ట్ ఫామ్ అన్నమాట. దీన్ని NSE వాళ్ళు April 22, 1996 లో స్టార్ట్ చేశారు. ఈ ఇండెక్స్ బేస్ వాల్యూ వచ్చి 1000.
అండ్ బేస్ క్యాపిటల్ 2.06 ట్రిలియన్ అండ్ బేస్ ఇయర్గా 1995 వాల్యూని తీసుకున్నారు. నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉంటాయి. ఈ నిఫ్టీ 50లో ఒక స్టాక్ సెలెక్ట్ చేయడానికి వేరియస్ స్టెప్స్ ఫాలో అవుతారు. ఫస్ట్, ఆ స్టాక్ని వాటి మార్కెట్ క్యాపిటల్, లిక్విడిటీ అండ్ ఏదో ఒక సెక్టార్ రిప్రజెంటేషన్ చేసేలా ఉండాలి. వీటితో పాటు ఆ స్టాక్ నిఫ్టీ 100లో ఉంటూ F&O సెగ్మెంట్స్ యాక్టివేట్ అయ్యి 100% ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీతో ఉండాలి. ఇంకా యావరేజ్ ఇంపాక్ట్ కాస్ట్ అంటే ఒక స్టాక్ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అయ్యే కాస్ట్ 0.5 లేదా దానికన్నా తక్కువ ఉండాలి. అలా 50 స్టాక్స్ని సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్, ఈ ఇండెక్స్ వాల్యూని ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా డిరైవ్ చేస్తారు. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మార్కెట్లో ట్రేడ్ అవ్వటానికి అవైలబుల్గా ఉన్న షేర్స్ని వాటి షేర్ ప్రైస్తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూని ఆ కంపెనీ యొక్క ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎక్స్ అనే కంపెనీ యొక్క టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్ 10,000 అనుకుంటే వాటిలో ప్రమోటర్ హోల్డింగ్ ఒక 4,000 అని అనుకుందాం అండ్ లాక్ ఇన్ ఒక 2,000 షేర్స్ ఉన్నాయి అని అనుకుందాం. ఇప్పుడు ఫ్రీ ఫ్లోట్ షేర్స్ ఈక్వల్ టు టోటల్ అవుట్ స్టాండింగ్ మైనస్ షేర్స్ నాట్ అవైలబుల్ టు ట్రేడ్. 10,000 మైనస్ 4,000 మైనస్ 2,000 ఈక్వల్ టు 4,000. ఇప్పుడు ఆ కంపెనీ మార్కెట్ ప్రైస్ 10 అని అనుకుంటే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈక్వల్ టు ఫ్రీ ఫ్లోట్ షేర్ ఇంటూ షేర్ ప్రైస్ ఈక్వల్ టు 4,000 ఇంటూ 10 దట్ ఈస్ ఈక్వల్ టు 40,000 అవుతుంది. ఇప్పుడు నిఫ్టీ 50ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తానో చెప్తాను. ద ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ ది నిఫ్టీ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఫ్రీ ఫ్లో మార్కెట్ క్యాప్ ఆఫ్ 50 బెంచ్ మార్క్ స్టాక్స్ ఇంటూ ఇండెక్స్ ఫ్యాక్టర్. Index factor equal to 1000 divided by market capital value in 1995, where 1000 is the index value during 1995. మీరు ఏదైనా కంపెనీ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ని NSE or BSE వెబ్సైట్ కి వెళ్ళి ఆ స్టాక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ స్టాక్ గురించిన అన్ని డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ఫ్రీ ఫ్లోట్ క్యాపిటల్ కూడా వస్తుంది. నేను ఎగ్జాంపుల్ కి NSE వెబ్సైట్ లో TCS స్టాక్ ని చూపిస్తాను. ఆ స్టాక్ డీటెయిల్స్ ని చెక్ చేయండి. TCS ప్రైస్ ఇస్ 4,265.00, ప్రీవియస్ క్లోజ్ 4,038.85, ఓపెన్ 4,200, హై 4,297, లో 4,170, క్లోజ్ 4,265.65, VWAP 4,240.63 గా ఉంది. రిమైనింగ్ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోండి. షేర్స్ లో ప్రమోటర్ హోల్డింగ్స్ ని అలాగే లాక్ ఇన్ లో ఉన్న షేర్స్ ని కన్సిడర్ చెయ్యం. ఎందుకంటే ప్రమోటర్ వాళ్ళ షేర్ ని డైలీ బై ఆర్ సెల్ చెయ్యరు కాబట్టి. అలాగే ఈ స్టాక్ కి వెయిటేజ్ ని నిఫ్టీ 50లో ఉన్న అన్ని స్టాక్స్ యొక్క ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్ తో డివైడ్ చేయడం ద్వారా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏ కంపెనీ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్ 1000 crore అనుకుందాం అండ్ నిఫ్టీ 50 యొక్క టోటల్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ ఒక 10,000 crore అని అనుకుందాం. ఇప్పుడు ఏ స్టాక్ యొక్క వెయిటేజ్ ఈక్వల్ టు కంపెనీ ఏస్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్ డివైడెడ్ బై టోటల్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్ ఆఫ్ నిఫ్టీ 50 ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్ టు 1000 డివైడెడ్ బై 10,000 ఇంటూ 100 ఈక్వల్ టు 10% అనమాట. అలాగే బి అనే కంపెనీ మార్కెట్ క్యాపిటల్ 100 అనుకుంటే ఆ కంపెనీ వెయిటేజ్ నిఫ్టీ 50లో 1% అనమాట. సో నిఫ్టీ అనేది బి అనే కంపెనీ కంటే ఏ అనే కంపెనీ మూవ్మెంట్ కి ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. అది ఎక్కువ పాయింట్స్ రైజ్ అయితే గ్రీన్ లో, ఎక్కువ ఫాల్ అయితే రెడ్ లో నిఫ్టీ ఉంటుంది. NSE వెబ్సైట్ కి వెళ్ళి నిఫ్టీ 50 ఇండెక్స్ పేజ్ ఓపెన్ చేసి ఫ్యాక్ట్ షీట్ మీద క్లిక్ చేస్తే ఆ నిఫ్టీ ఎప్పుడు ఫామ్ అయ్యింది, వాటి బేస్ ప్రైస్ ఎంత, ఏ సెక్టార్ కి ఎంత వెయిటేజ్ ఇచ్చారు అండ్ ఏ స్టాక్ కి ఎంత వెయిటేజ్, ఆ క్యాలిక్యులేషన్స్ కి వాళ్ళ మెథడాలజీ ఏమిటి అనే డీటెయిల్స్ ఉంటాయి. రిమైనింగ్ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోండి. రికార్డ్ చేసే టైం కి మన నిఫ్టీ 50లో ప్రెసెంట్ ఉన్న స్టాక్స్ లిస్ట్, వాటి ప్రైస్ మూవ్మెంట్ అండ్ ఈ రోజు ఇండెక్స్ వాటి పాయింట్ లో చేంజ్ ఎంత లాంటి డీటెయిల్స్ మీరు NSE వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఈ నిఫ్టీ 50 స్టాక్స్ లోని ఈ రోజు టోటల్ పాయింట్స్ లో చేంజ్ ని సమ్ చేస్తే మనకి నిఫ్టీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎన్ని పాయింట్స్ క్లోజ్ అయింది అనే డీటెయిల్స్ వస్తాయి.
ఈ ఇండెక్స్ లోని స్టాక్స్ ని ఎవ్రీ 6 months ఒకసారి స్టాక్స్ ని వాటి ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్ చేసుకొని రీబ్యాలెన్స్ చేస్తారు. అంటే ఆల్రెడీ నిఫ్టీ 50లో ఉన్న స్టాక్ ని ఎక్స్క్లూడ్ చేసి ఈ ఇండెక్స్ క్రైటీరియాకి మ్యాచ్ అయ్యే స్టాక్ ని ఇంక్లూడ్ చేస్తారు. ఇలా టైం టు టైం రీబ్యాలెన్స్ చేయటం వలన ఈ ఇండెక్స్ మార్కెట్ సినారియోస్ ని అక్యురేట్ గా రిప్రజెంట్ చేస్తూ ఇన్వెస్టర్ కి, అనలిస్ట్ కి రైట్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతాయి. సిమిలర్ గా సెన్సెక్స్ గురించి BSE వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. సెన్సెక్స్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ యొక్క షార్ట్ ఫామ్ అన్నమాట. అంటే మార్కెట్ యొక్క సెన్సిటివిటీని ఇండికేట్ చేస్తుంది. ఈ సెన్సెక్స్ ని January 1st, 1986 లో BSE వాళ్ళు స్టార్ట్ చేశారు. దీని బేస్ ఇయర్ 1978 to 79 ని బేస్ వాల్యూగా 100 ని తీసుకున్నారు. ఈ సెన్సెక్స్ లో 30 స్టాక్స్ ఉంటాయి. ఈ సెన్సెక్స్ కి కూడా నిఫ్టీ 50ని ఎలా క్యాల్కులేట్ చేస్తారో సేమ్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా క్యాల్కులేట్ చేసి వాటి వెయిటేజ్ ని డిసైడ్ చేస్తారు. ఈ వీడియో రికార్డ్ చేసే టైం కి మన సెన్సెక్స్ లో ఉన్న స్టాక్స్ ఇవి. ఇక్కడ మనం ఈ డే టాప్ గెయినర్స్, అవి పాయింట్స్ గెయిన్ అయ్యాయి, అలాగే ఎంత లూజ్ అయ్యాయి అండ్ ఎన్ని పాయింట్స్ లూజ్ అయ్యాయి అనే డీటెయిల్స్ చూడవచ్చు. అలాగే ఏదైనా స్టాక్ మీద క్లిక్ చేస్తే ఆ స్టాక్ డీటెయిల్స్ అన్ని మనకు కనిపిస్తాయి. వీటిని మన రీసెర్చ్ కి యూజ్ చేయవచ్చు. ఓకే అక్క, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అంటే ఏంటో అర్థమైంది. కానీ ఒక డౌట్, నిఫ్టీ కన్నా సెన్సెక్స్ ఎందుకు ఎక్కువ పాయింట్స్ మూవ్ అవుతుంది? అలాగే సెన్సెక్స్కి నిఫ్టీకి మధ్య అన్ని పాయింట్స్ ఎందుకు గ్యాప్ ఉన్నది? సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఇండెక్స్ లలో ఉన్న నెంబర్ ఆఫ్ స్టాక్స్ లో ఉన్న డిఫరెన్స్ వల్ల మరియు వాటి బేస్ వాల్యూస్ అండ్ బేస్ క్యాపిటలైజేషన్ లో డిఫరెన్స్ వల్ల వీటి పాయింట్స్ మూమెంట్స్ లో మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. నిఫ్టీ 50లో సెన్సెక్స్ కన్నా 20 స్టాక్స్ ఎక్కువగా ఉండటం వలన నిఫ్టీ వాల్యూ సెన్సెక్స్ కన్నా తక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్ గా రెండు కూడా మన మార్కెట్ మూమెంట్ ని, ట్రెండ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఇన్వెస్టర్ కి అందిస్తాయి. ఓకే అక్క. ఓకే చిన్ను, నీకు ఈ పార్ట్లో మనం రెగ్యులర్గా స్టాక్ మార్కెట్లో వినే టర్మ్స్ గురించి చెప్తాను. ఓకే అక్క. ఫస్ట్ టర్మ్ షేర్. దీన్ని మనం ఈక్విటీ షేర్ అని కూడా అంటాం. ఈ షేర్ ఒక కంపెనీ యొక్క ఓనర్షిప్లో ఒక యూనిట్ని సూచిస్తుంది. నువ్వు ఒక షేర్ని బై చేస్తే నువ్వు ఆ కంపెనీకి ఒక పార్షియల్ ఓనర్ అవుతావు. ఆ కంపెనీ లాభ నష్టాల్లో నీకు బాగా ఉంటుంది. అలాగే ఆ కంపెనీ జనరల్ మీటింగ్లో తీసుకునే డెసిషన్స్ని సపోర్ట్ ఆర్ అపోజ్ చేసే రైట్ టు ఓట్ నీకు వస్తుంది. అక్క, ఎప్పటి నుంచో నాకు ఒక డౌట్, స్టాక్ అన్నా లేదా షేర్ అన్నా రెండు ఒకటేనా? స్టాక్ అంటే ఒక కంపెనీకి సంబంధించిన ఓనర్షిప్ని సూచిస్తుంది. అదే షేర్ అంటే ఒక స్టాక్లోని ఇండివిజువల్ డివైజబుల్ యూనిట్స్ అన్నమాట. అన్ని షేర్స్ని కలిపితే ఒక కంపెనీ యొక్క టోటల్ స్టాక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీకి 1000 షేర్స్ ఉన్నాయి అని అనుకుందాం అండ్ నీ దగ్గర వాటిలో 100 షేర్స్ ఉన్నాయి అని అనుకుందాం. అప్పుడు నీకు ఆ కంపెనీ యొక్క ఈక్విటీలో 10% ఓనర్షిప్ ఉంది అని అర్థం. నీకు వచ్చే ప్రాఫిట్స్ అయినా, లాస్ అయినా లేదా ఓటింగ్ రైట్స్ అయినా ఈ ఫ్రాక్షన్కి తగినట్లు నీకు డివైడ్ అయ్యి వస్తాయి. నువ్వు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే స్టాక్ అండ్ షేర్ మధ్య చాలా మైనర్ డిఫరెన్స్ ఉంటుంది. అందుకే మనం చాలాసార్లు స్టాక్ని, షేర్ని సేమ్ మీనింగ్లో యూజ్ చేస్తాం. ఓకే అక్క, మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి? మార్కెట్ క్యాపిటల్ని బేస్ చేసుకొని మనం స్టాక్స్ని డివైడ్ చేయవచ్చు. యాజ్ పర్ సెబీ, మార్కెట్ క్యాపిటల్ మినిమం 20,000 crores ఉంటే లార్జ్ క్యాప్ అని, 5,000 నుంచి 20,000 crores మధ్య ఉంటే మిడ్ క్యాప్ అని, 5,000 crore కన్నా తక్కువ మార్కెట్ క్యాపిటల్ ఉంటే స్మాల్ క్యాప్ అని అంటాం. అలాగే మార్కెట్ క్యాప్ మినిమం 25,000 crore ఉంటే వాటిని SME స్టాక్స్ అని అంటాం. లార్జ్ క్యాప్స్ అనేవి వెల్ ఎస్టాబ్లిష్డ్, లెస్ వాల్టాలిటీతో ఉండి ఫినాన్షియలీ మోర్ స్టేబుల్గా ఉంటాయి. ఇలాంటి లార్జ్ క్యాప్ స్టాక్స్ని బ్లూ చిప్ స్టాక్స్ అని కూడా అంటాం. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. ఇవి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ని ఇస్తాయి. అందుకే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అంటే తక్కువ రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్. వీటిలో స్టెబిలిటీ అండ్ గుడ్ డివిడెండ్స్ కోసం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. నెక్స్ట్, మిడ్ క్యాప్ స్టాక్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యే స్టేజ్లో ఉంటాయి. వీటిలో వాల్టాలిటీ అండ్ రిస్క్ అనేవి మోడరేట్గా ఉంటాయి. ఈ మిడ్ క్యాప్లో గ్రోత్కి, రిస్క్కి మధ్య బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఆ మైండ్ సెట్ ఉండే వాళ్ళు దీనిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకా స్మాల్ క్యాప్ అనేవి ఎమర్జింగ్ స్టేజ్లో ఉంటాయి. సో వాల్టాలిటీ ఎక్కువ, రిస్క్ కూడా ఎక్కువ అండ్ ప్రైస్ మూమెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ క్యాప్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.
ఇన్ కేస్ వాళ్ళ రిస్క్ వర్కౌట్ అయితే దాని తగిన రివార్డ్స్ కూడా వాళ్ళకు వస్తాయి. ఓకే అక్క, మరి షేర్స్ కూడా ఏమైనా టైప్స్ ఉంటాయా? ఎస్, షేర్స్లో కూడా టైప్స్ ఉంటాయి చిన్ను. వాటిలో ఫస్ట్ ది ఆర్డినరీ షేర్స్. ఇది మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ షేర్స్. ఈ షేర్ని హోల్డ్ చేసే షేర్ హోల్డర్స్కి ఓటింగ్ రైట్స్ ఉంటాయి కానీ డివిడెండ్స్ రైట్స్ ఉండవు. ఈ ఆర్డినరీ షేర్స్లో కూడా డివిడెండ్స్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ ఓటింగ్ రైట్స్ ఉండేలా ఆర్డినరీ షేర్ క్లాస్ ఏ ఆర్ క్లాస్ బి అని క్లాసిఫికేషన్ చేస్తారు. వీటిని ఆ కంపెనీ ఇష్యూ చేసేటప్పుడు ఆ షేర్ హోల్డర్స్ రైట్స్ని మెన్షన్ చేస్తారు. నెక్స్ట్, ప్రిఫరెన్స్ షేర్స్. ఈ షేర్ నేమ్ సజెస్ట్ చేసినట్టుగా ఈ షేర్ని హోల్డ్ చేసేవారికి ఆర్డినరీ షేర్స్ హోల్డ్ చేసేవారికన్నా ఫిక్స్డ్ డివిడెండ్ అండ్ ఆ డివిడెండ్ రిసీవ్ చేసే విషయంలో కానీ ఆ షేర్స్ని లిక్విడేట్ చేసుకునే విషయంలో కానీ వీరికి ప్రియారిటీ ఉంటుంది. నెక్స్ట్ టైప్, రీడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. ఈ షేర్స్ ఉన్న వారికి వారి ప్రిన్సిపాల్ క్యాపిటల్ని రీపేమెంట్ చేసుకోవటానికి వీలుంటుంది. నెక్స్ట్, కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. ఈ షేర్స్ ఉన్నవారు ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకు ఒక ఫిక్స్డ్ డివిడెండ్ని పొందుతారు. నెక్స్ట్ టైప్ ఆఫ్ షేర్స్ని ట్రెజరీ షేర్స్ అని అంటాం. ఈ షేర్స్ని ఆ కంపెనీ వారి షేర్ హోల్డర్స్ నుంచి అక్వైర్ చేస్తారు. ఇలా ఒక కంపెనీ 10% షేర్స్ వరకు అక్వైర్ చేయవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ షేర్స్కి ఏ విధమైన ఓటింగ్ ఆర్ డివిడెండ్ రైట్స్ కానీ ఉండవు. నెక్స్ట్ వినే టర్మ్ బిడ్ అండ్ ఆస్క్. బిడ్ అంటే ఒక బయ్యర్ ఒక స్టాక్ని ఎంత ప్రైస్ పెట్టి బై చేయాలి అనుకుంటున్నాడో ఇండికేట్ చేస్తుంది. అలాగే ఆస్క్ అనేది ఒక సెల్లర్ ఎంత ప్రైస్కి ఒక స్టాక్ని సెల్ చేయాలి అనుకుంటున్నాడో ఇండికేట్ చేస్తుంది. వీటి మధ్య డిఫరెన్స్ని బిడ్ ఆస్క్ స్ప్రెడ్ అని అంటాం. ఈ రేషియో టైట్గా స్ప్రెడ్ ఉంటే ఆ స్టాక్లో గ్రేటర్ లిక్విడిటీ ఉన్నట్లు, అలాగే వైడ్గా స్ప్రెడ్ అయి ఉంటే ఆ స్టాక్ లిక్విడిటీ తక్కువగా ఉన్నట్లు అని ఇండికేట్ చేస్తుంది. లిక్విడిటీ అంటే ఏంటక్క? లిక్విడిటీ కంటే ముందు వాల్యూమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాల్యూమ్ అంటే ఒక స్పెసిఫైడ్ టైంలో ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ని బై ఆర్ సెల్ చేశారో ఆ టోటల్ నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. హయ్యర్ వాల్యూమ్ ఉంటే ఆ స్టాక్ పైన యాక్టివ్ ట్రేడింగ్ ఉంది అని, లోవర్ వాల్యూమ్ ఉంటే ఆ స్టాక్ పైన బయ్యర్స్ ఆర్ సెల్లర్స్కి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని అర్థం. ఓకే, నౌ లిక్విడిటీ అంటే మనం ఒక స్టాక్ని ఎంత తక్కువ టైంలో బై ఆర్ సెల్ చేయగలం అనేది ఇండికేట్ చేస్తుంది. హై లిక్విడిటీ ఉంటే వాల్యూమ్స్ హైలో ఉన్నాయి అని ఇండికేట్ చేస్తుంది. సో మనం అనుకున్న ప్రైస్కి స్టాక్ని బై చేయగలం, అలాగే సెల్ చేసి క్యాష్లో మార్చుకోగలం. అలాగే లో లిక్విడిటీ ఉంటే బయ్యింగ్ ఆర్ సెల్లింగ్ని మనం అనుకున్న ప్రైస్లో కంప్లీట్ చేయలేం. అలాగే ఆ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవ్వటానికి చాలా టైం పడుతుంది. అలాగే వాలటాలిటీ అంటే ఎంత స్పీడ్గా మరియు ఫ్రీక్వెంట్గా ఒక స్టాక్ ప్రైస్ వేరీ అవుతుందో ఇండికేట్ చేస్తుంది. హై లిక్విడిటీ ఉంటే స్టాక్ ప్రైస్లో మోర్ వాలటాలిటీ ఉంటుంది. అలాగే లెస్ లిక్విడిటీ ఉంటే స్టాక్ ప్రైస్లో వాలటాలిటీ తక్కువగా ఉంటుంది. ఓకే అక్క, నెక్స్ట్ నేను ఎక్కువగా బుల్ అండ్ బేర్ మార్కెట్ గురించి వింటున్నాను. అవి ఏమిటక్క? బుల్ మార్కెట్లో స్టాక్ ప్రైజెస్ అండ్ ఈవెన్చువల్లీ ఇండెక్స్లో రైజింగ్ ఫేస్లో ఉంటాయి. ఎకనామీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఆల్ బిజినెస్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్కి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ పాజిటివ్నెస్ రిజల్ట్స్ రిఫ్లెక్ట్ అయ్యి స్టాక్ ప్రైస్ మంచిగా గ్రో అయ్యి ఇన్వెస్టర్స్కి మంచి వెల్త్ని జనరేట్ చేస్తాయి. దీనికి ఆపోజిట్గా ఉండే ఫేస్ని బేర్ మార్కెట్ అని అంటాం. ఈ టైంలో ఎకానమీ వీక్గా ఉంటుంది. బిజినెస్కి ప్రోడక్ట్స్కి అండ్ సర్వీసెస్కి డిమాండ్ తగ్గుతుంది. అండ్ ఈవెన్చువల్లీ స్టాక్ ప్రైజెస్ కూడా డిక్లైన్ అయ్యి ఇన్వెస్టర్స్కి నెగిటివ్ రిటర్న్స్ని ఇస్తాయి. అంటే అక్క, ఇప్పుడు మనం బేర్ మార్కెట్లో ఉన్నామా? నో, మన మార్కెట్స్ లాస్ట్ 6 months అంటే జూలై 2024 నుంచి జాన్ 2025 వరకు అప్రాక్సిమేట్గా 5.6% మాత్రమే కరెక్ట్ అయ్యింది. సో ఇలా మార్కెట్ షార్ట్ టర్మ్లో 5 to 10% డిక్లైన్ అయితే దాన్ని మనం పుల్ బ్యాక్ అని అంటాం. ఇన్ కేస్ 10 to 20% డిక్లైన్ అయితే కరెక్షన్ అని అంటాం. ఈ పుల్ బ్యాక్స్ అండ్ కరెక్షన్స్ అనేవి మార్కెట్లో చాలా కామన్. మోర్ దెన్ 20% ఫాల్ అయితే అప్పుడు మనం బేర్ మార్కెట్ అంటాం. అలాగే చాలా షార్ట్ టైంలో 30% కంటే ఎక్కువగా ఫాల్ అయితే క్రాష్ అని, అండ్ మోర్ దెన్ 50% కరెక్షన్ వస్తే రెసిషన్ అని అంటాం. ఓకే అక్క, ఇంకా రికార్డ్ డేట్ అండ్ ఎక్స్ డేట్ గురించి చెబుతా అన్నావు కదా?
రికార్డ్ డేట్ అనేది ఒక కార్పొరేట్ యాక్షన్ లైక్ డివిడెండ్కి ఎలిజిబుల్ అయ్యే షేర్ హోల్డర్స్ని డిటర్మైన్ చేయడానికి సెట్ చేసే కట్ ఆఫ్ డేట్ అన్నమాట. ఎక్స్ డేట్ అంటే ఆ రోజు నుంచి ఆ స్టాక్ ఆ కార్పొరేట్ యాక్షన్ని లైక్ డివిడెండ్ని ఎక్స్క్లూడ్ చేసి స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. ఒకప్పుడు ఈ 2 డేట్స్ అన్ని కార్పొరేట్ యాక్షన్స్కి వేరువేరుగా ఉండేవి. బట్ మన మార్కెట్స్ T+1 సెటిల్మెంట్ సైకిల్లోకి మూవ్ అవటం వలన ఇప్పుడు ఈ రికార్డ్ అండ్ ఎక్స్ డేట్స్లు సేమ్ డేట్స్న వస్తాయి. T+1 సెటిల్మెంట్ సైకిల్ అంటే ఏంటక్క? దీనిలో ఒక ట్రేడ్కి సంబంధించిన సెటిల్మెంట్స్ అన్నీ వితిన్ 1 బిజినెస్ డేలో కంప్లీట్ అవుతాయి. ఇలా చేయటం వలన ఇన్వెస్టర్ వాళ్ళ ఫండ్స్ని త్వరగా యాక్సెస్ చేయొచ్చు. అలాగే అన్సెటిల్డ్ ట్రేడ్స్ని రెడ్యూస్ చేయొచ్చు. ఏమి చిన్ను, నీ బేసిక్స్ అన్నీ అయిపోయాయా? నీకు ఏం అర్థమైందో నాకు ఒకసారి చెప్పు. అక్క, నువ్వు నేర్చుకున్న దాన్ని రివైజ్ చేసుకుంటూ ఒక సమరీగా చెప్పు చిన్ను. ఇలా చేస్తే నువ్వు నేర్చుకున్నది ఈజీగా మర్చిపోవు. ఓకే అక్క. మనం ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్ఫ్లేషన్ని బీట్ చేయటం కోసం, అలాగే మన మనీని ఐడియల్గా ఉంచకుండా దాన్ని గ్రో చేస్తూ మన ఫినాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేసేంత వెల్త్ క్రియేట్ చేయటం కోసం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి డిఫరెంట్ అసెట్ క్లాసెస్ అయిన ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే బ్యాంక్లో వేసే ఫిక్స్డ్ డిపాజిట్ అయినా, గవర్నమెంట్ ఆర్ రిలేటెడ్ ఏజెన్సీస్ ఆర్ కార్పొరేట్ ఇష్యూ చేసే బాండ్స్లో అయినా ఇన్వెస్ట్ చేయవచ్చు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్లో అయినా లేదా కమ్యూనిటీ మార్కెట్స్ అంటే కొన్ని ప్రీషియస్ మెటల్స్లో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్స్ అంటే పబ్లిక్లీ లిస్ట్ అయిన కంపెనీస్లోని షేర్స్ని బై చేయటం ద్వారా మన మనీని ఇన్వెస్ట్ చేయవచ్చు. యాజ్ పర్ రికార్డ్స్ ఇప్పటి వరకు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఆన్ యావరేజ్ 12 to 15% మధ్య ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ని అందించాయి. ఇది బ్యాంక్ ఎఫ్డి కన్నా ఎక్కువ. సో నాకు నా ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు ఆ అసెట్ క్లాస్ గురించి స్టడీ చేయటానికి మరియు నా ఇన్వెస్ట్మెంట్ని ట్రాక్ చేయటానికి ఈక్విటీ బెస్ట్ కాబట్టి నేను స్టాక్ మార్కెట్లో నా మనీని ఇన్వెస్ట్ చేస్తాను. మనం ఇన్వెస్ట్ చేసేది మన మొబైల్స్ ఆర్ కంప్యూటర్ ద్వారా రిమోట్గా ఎన్ఎస్సి ఆర్ బిఎస్సిలలో లిస్ట్ అయిన కంపెనీల షేర్స్ని బై ఆర్ సెల్ చేస్తాం. ఇలా మనం ఎక్కడి నుంచో బై ఆర్ సెల్ చేస్తున్నప్పుడు మోసం చేయడానికి ఛాన్స్ లేకుండా ఆ ఎక్స్చేంజెస్ని మ్యానిపులేట్ చేయకుండా రెగ్యులేట్ చేయడానికి ఒక రెగ్యులేటర్ కావాలి. మనకి ఉన్న రెగ్యులేటరే ది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ. ఇంకా మనం షేర్స్ని బై ఆర్ సెల్ డైరెక్ట్ చేయలేం కాబట్టి మనకి ఒక స్టాక్ బ్రోకర్ అవసరం. ఆ బ్రోకింగ్ కంపెనీ మనకి మన ట్రాన్సాక్షన్కి అండ్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ గురించి ఫేర్గా ఉంటూ మనకి ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ని ప్రొవైడ్ చేస్తూ అప్రాప్రియేట్ బ్రోకింగ్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తే బెస్ట్. అలాగే ఒక చిన్న షాప్ అనేది మార్కెట్లోకి లిస్ట్ అవ్వాలి అంటే ఐపీఓగా రావాలి. అలా రావాలి అని అంటే దానికి ముందు ఆ బిజినెస్ని ప్రమోటర్, ఏంజల్ ఇన్వెస్టర్స్ అండ్ వెంచర్ క్యాపిటలిస్ట్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ వాళ్ళ ఫండ్స్తో ఆ కంపెనీని గ్రో అయ్యేలా చేస్తారు. వారి ఫండ్స్ అండ్ వారు ఇన్వెస్ట్ చేసిన టైం వేస్ట్ చేసుకొని ఆ కంపెనీ షేర్స్ని వారికి అలాట్ చేస్తారు. అలా ఆ కంపెనీ కొంచెం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మోర్ ఫండింగ్ కోసం ఐపీఓకి వస్తారు. ఈ ఐపీఓకి రావటానికి ఆ కంపెనీ డిఆర్హెచ్పిని, ఆర్హెచ్పిని ఫైల్ చేయాలి. దీనికోసం మర్చెంట్ బ్యాంకర్ హెల్ప్ అవుతారు. ఈ ఐపీఓలోకి కంపెనీ మార్కెట్ని బట్టి మెయిన్ బోర్డ్ ఐపీఓ ఆర్ ఎస్ఎంఈ ఐపీఓగా అయినా లిస్ట్ అవ్వవచ్చు. వన్స్ ఇలా ఒక కంపెనీ మార్కెట్లోకి లిస్ట్ అయిన తర్వాత వేరియస్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అంటే రీటైల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, డిఐఐ లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎఫ్ఐఏస్ల ట్రేడింగ్ యాక్టివిటీ లైక్ స్కాల్ప్ ట్రేడింగ్, డే ట్రేడింగ్ అండ్ స్వింగ్ ట్రేడింగ్ అయినా లేదా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ లైక్ వాల్యూ ఇన్వెస్టింగ్ ఆర్ గ్రోత్ ఇన్వెస్టింగ్
వలన అయినా స్టాక్ మార్కెట్లో మూమెంట్ చూస్తాం. ఈ ప్రైస్ మూమెంట్ని కార్పొరేట్ ఈవెంట్స్ లైక్ రిజల్ట్స్ అండ్ ఎర్నింగ్స్, డివిడెండ్, స్టాక్ స్ప్లిట్, బోనస్, రైట్ ఇష్యూ, బైబ్యాక్ ఆర్ మానిటరీ పాలసీ డెసిషన్ లైక్ రేట్ కట్, ఇన్ఫ్లేషన్, సిపిఐ, ఐఐపి, పిఎంఐ డేటా వంటి కీ ఈవెంట్స్ డిసైడ్ చేస్తాయి. అలాగే మన ఈవెంట్స్తో పాటు యుఎస్ మార్కెట్స్ కీ ఈవెంట్స్ల ఇంపాక్ట్ కూడా మన స్టాక్ మార్కెట్స్ పైన ఉంటుంది. ఈ డెసిషన్స్ అనేవి ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్ని బేస్ చేసుకొని తీసుకుంటారు. అలాగే మన ఇండెక్స్ లైక్ నిఫ్టీ 50, బిఎస్సి సెన్సెక్స్లను బెంచ్ మార్క్గా యూజ్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ని కంపేర్ చేసుకోవచ్చు. ఈ ఇండెక్స్లు బ్రాడ్గా మన స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఈ వేరియస్ థీమ్ల ఇండెక్స్లోని స్టాక్స్ని మన స్టడీ కోసం యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం స్టాక్ మార్కెట్లో ఎక్కువగా వాడే టర్మ్స్ లైక్ స్టాక్, షేర్, బుల్ అండ్ బేర్ మార్కెట్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లిక్విడిటీ, వాలటాలిటీ, రికార్డ్ డేట్, ఎక్స్ డేట్, T+1 సెటిల్మెంట్ లాంటివి కూడా నేర్చుకున్నాం. గుడ్ చిన్ను, బేసిక్ నాలెడ్జ్ని బాగా ఇంప్రూవ్ చేసుకున్నావు. ఓకే, కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చేవారు మినిమం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ని మా ఛానల్లో స్టాక్ మార్కెట్స్ బేసిక్స్ అనే ప్లేలిస్ట్లో యాడ్ చేశాం. ఈ సమ్మరీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ని విత్ ఎగ్జాంపుల్తో ఈజీగా అర్థమయ్యేలా ఎపిసోడ్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. డూ హ్యావ్ ఏ లుక్. అలాగే ఈ బేసిక్స్కి సంబంధించిన ఆల్ వీడియోస్ సింగిల్ వీడియోగా త్వరలో అప్లోడ్ చేస్తాం. మీ ప్రిఫరెన్సెస్ బట్టి ఎపిసోడ్ వైజ్ ఆర్ సింగిల్ వీడియోని యూ కెన్ వాచ్ అండ్ లెర్న్ ద బేసిక్స్. సో ఈ బేసిక్స్ సిరీస్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ మీ అంతటా మీరే స్టాక్ని సెలెక్ట్ చేసుకొని స్టడీ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ని ఇచ్చే ఫండమెంటల్ అనాలిసిస్ని స్టార్ట్ చేస్తాం. టిల్ దెన్, ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్, ప్లీజ్ డూ లైక్, షేర్, comment on this video and subscribe to our fin.fit Telugu channel. See you in the next video.